అండ్ మరి ముఖ్యంగా బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ ఆంటీని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ మీరందరూ కూడా కనెక్ట్ అయినారు. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. ప్రైస్ లార్డ్ ఆంటీ, ప్రైస్ లార్డ్ బ్రదర్. అండ్ సిస్టర్స్, బ్రదర్స్ అందరు కూడా మీరు కనెక్ట్ అయ్యారు. నేను మీకు పోయిన వారం చెప్పినట్టుగానే క్లాసెస్ రెగ్యులర్గా కనెక్ట్ అవ్వాలి, బైబుల్ చదవాలి. చక్కగా మీరు దేవుని ఒక వాక్యాన్ని నేర్చుకోవాలంటే ఈ సూత్రాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అండ్ బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలి అనేది మొదటి పుస్తకంలో మనం నేర్చుకుంటున్నాము. సో ఆ ఒక్క పద్ధతిలోనే బుక్ నెంబర్ 1 మనము నేర్చుకున్నాం. బుక్ నెంబర్ 1 మనం నేర్చుకుంటున్నాం. సో దీంట్లో మనం చూస్తున్నట్లయితే యాక్చువల్గా 3 మెట్లు ఉన్నాయి కదా. బైబిల్ని అర్థం చేసుకునే క్రమంలో 3 మెట్లు ఉన్నాయి. ఏంటా మెట్లు? చూడకుండా చెప్తారా ఎవరన్నా? బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, స్టడీ చేయాలి అని అంటే 3 మెట్లు ఉన్నాయి. ఏంటా 3 మెట్లు? అంటే మీరందరూ మాన్యువల్ చదివారా చదవలేదా అని తెలుసుకోవడానికి. ఓకే, 3 మెట్లు ఏంటా మెట్లు చెప్తారా? పోయిన వారం చూసుకున్నాం అవి, చాలాసార్లు చెప్పాను కూడా నేను. ఏంటా 3 మెట్లు? 33 పేజీలు ఉన్నాయి. సుధా సిస్టర్ చెప్పండి. గమనించుట, వ్యాఖ్యానించుట, ఉమ్, గమనించుట, శ్రద్ధగా వ్యాఖ్యానించుట, అన్వయించుట. కరెక్ట్, వెరీ గుడ్ సిస్టర్. గమనించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుకొనుట. ఓకే, అందరు గుర్తుంది కదండి? గుర్తుందా గుర్తులేదా అందరికి? ఆ కొంచెం ఒక సిస్టర్ చదివారు, మరి ఈరోజు కనెక్ట్ అవ్వలేదేమో కదా. సో నాకు తెలిసి ఒకవేళ జాయ్ సిస్టర్ మీరు నోట్ డౌన్ చేసుకోండి సిస్టర్, ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఎవరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారో. జాయ్ సిస్టర్ మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. లాస్ట్ వీక్ ఒక సిస్టర్ చదివారు కదా, పుష్ప గారు రాలేదు. పుష్ప గారు చదివారు కదా, కనెక్ట్ అవ్వలేదు కదా. కరెక్ట్, బాగా చదివారు, తను చక్కగా మంచిగా ఫాస్ట్ గా చదివారు. అండ్ మీరందరూ కూడా విన్నారు. ఓకే, మీరు మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు, చక్కగా మేము నేర్చుకున్నామండి, మాకు అర్థమైందండి అని చెప్పారు. సో మొదటి దాంట్లో గమనించుటలో ఫస్ట్ ఏం గమనించాలి? మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, లేకపోతే మీరు చూసినట్లయితే మీ పేజ్ లో 36లో ఉన్నది. చెప్పండి. మీకు అసైన్మెంట్ ఇచ్చాను. మీకు ఏంటి అసైన్మెంట్ ఇచ్చింది? రీడింగ్ అసైన్మెంట్ ఇచ్చాను మీకు. నేను అందరికి ఇచ్చానా ఇవ్వలేదా? జాయ్ సిస్టర్, సుజాత సిస్టర్ కదా, మిగతా వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళందరికి ఇచ్చానా? అవునా? ఇచ్చాను కదా, గుర్తు చేశాను మీకు, మధ్యలో చెప్పాను మీకు కంపల్సరీగా మీరు చదవాలని. సరే, ఫస్ట్ ఏం గమనించాలి? పోయిన వారం చెప్పుకున్న క్లాస్లో, అంటే జస్ట్ ఒక రివ్యూ చేస్తున్నాను మీకు. ఏం గమనించాలి ఫస్ట్ మనం గమనించడంలో? ఎస్, చెప్పండి. జాయ్ సిస్టర్ ఆర్ ఎనీబడి, సుజాత సిస్టర్, పదములు ఎలా వెరీ ఉన్నాయో గుడ్. పదములని గమనించాలి. వెరీ గుడ్. వర్డ్స్ ని గమనించాలి, పదములని గమనించాలి. బైబిల్లో వచనాలు పదాలతోనే అల్లబడ్డాయి, లేకపోతే పదాలను ఉపయోగించే వచనాలు రాశారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చూసారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. అన్ని కూడా వర్డ్సే కదా, వర్డ్సే, అంతేనండి. వర్డ్సే మనకు వచనం కింద అయి, ఆ వచనాలన్నీ కలిపితే ఒక పారాగ్రాఫ్ గా, ఆ చాలా వచనాలు కలిపితే ఒక అధ్యాయము, కొన్ని అధ్యాయాలు కలిపితే ఏమవుతుంది మనకి? కొన్ని అధ్యాయాలు కలిపితే ఏమవుతుంది? ఒక బుక్ అవుతుంది. ఒక బుక్ అవుతుంది అని చెప్తలేరేంటండి కదా, ఒక బుక్ అవుతుంది. అట్లా 66 పుస్తకాలు మనకు బైబిల్లో ఉన్నాయి. సింపుల్ కదా. మరి ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంటే, అందుకే వర్డ్స్ ని గమనించండి అని చూసాం. పోయిన వారం చెప్పిన క్లాస్ లో చాలా చక్కగా మీరు ఎంత బాగా చక్కగా చదివారు. సిస్టర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చదివారు, మంచిగా ఈజీగా చాలా విషయాలు నేర్చేసుకున్నాం. ఈ రోజు కూడా అంతే వేగంగా మనం నేర్చేసుకుంటాం. ముఖ్యమైన పదాలను గమనించండి. ఆ పదాలు అక్షరార్థమా ఉపమానమా గమనించండి. అండ్ మన తెలుగు బైబిల్ ఉంటే మనకు తెలుగులో తెలుగు గ్రామర్ ఉందా, వ్యాకరణం ఉందా లేదా? ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు బైబిల్ ఏ బైబిల్ చదువుతున్నా అది ఒక లాంగ్వేజ్ కాబట్టి, అదొక భాష కాబట్టి, భాషకు సంబంధించిన వ్యాకరణం ఉందా, గ్రామర్ ఉందా? గ్రామర్ అంటారు, వ్యాకరణం అంటారు. ఉందా లేదా? ఉందండి. అంటే ఏమో బ్రదర్, వ్యాకరణం అంటే మాకు తెలియదు అని అంటారా? ఓకే, ఉందా? ఎస్, కృపా సిస్టర్ ఉందండి. ఉంది కదా. సో గ్రామర్ ని కూడా గమనించాలి. ఏకవచనమా, బహువచనమా కదా, ఏ లింగము, గతించిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా, ఓకే, అన్ని మనం చూసాం. అవయవములేంటి, ఓకే, ఇవేంటి, నెంబర్ సింగులరా ప్లూరలా, అంటే మనం చూసినట్లయితే ఏకవచనమా, బహువచనమా, దాని తర్వాత లింగములు, ఇవన్నీ కూడా మనం చూసాం. కాలమును గమనించాలి, భూత భర్త కదా, వర్తమానము, భవిష్యత్తు కాలం, ఇవన్నీ చూసేసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో అయిపోయింది. మిమ్మల్ని అసైన్మెంట్ కూడా చేయమన్నాను, రీడింగ్ అసైన్మెంట్ కూడా చేయమన్నాను. తర్వాత నిర్మాణం చూసుకున్నాం. రెండోది ఏం గమనించాలి? నిర్మాణాన్ని గమనించాలి. అవునా?
చెప్పామా చెప్పలేదా లాస్ట్ వీక్? చెప్పారండి. లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు మొత్తం మర్చిపోయాం బ్రదర్. మేము హోంవర్క్ చేయలేదు. మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి కానీ మేము హోంవర్క్ చేయలేదండి అని అంటున్నారు చాలా మంది. నిర్మాణాన్ని గమనించాలి, అంతేనా కాదా? ఓకే, అంటే నేను చెప్తున్నాను క్లియర్ గానే, చాలా మంది మర్చిపోతున్నారు. నిర్మాణము అంటే ఎలా, ఆ ప్యాసేజ్ దేని మీద ఆధారపడి కట్టబడ్డది, దేని మీద ఆధారపడి కట్టబడ్డది? ఒకవేళ మనుషుల మీద ఆధారపడి రాయబడ్డదా? ఓకే, స్థలాల మీద ఆధారపడి రాయబడ్డది అంటే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ చెప్పబడ్డది. లేకపోతే సన్నివేశాలు, హిస్టారికల్ గా ఈవెంట్స్ మీద ఆధారపడి రాయబడ్డదా? సన్నివేశాలు, తలంపులు, సమయాలు. చూస్తున్నావా ఏ రకంగా ఒక ప్యాసేజ్, కొన్ని అధ్యాయాలు, కొన్ని పారాగ్రాఫ్స్ దేని మీద ఆధారపడి రాయబడ్డాయి? అది నిర్మాణం, అంతేనా కాదండి? దాన్ని మనం నిర్మాణము అని అంటాం, అంతేనా కదా? ఎస్ సార్, అవునండి. కదా? అది అవునండి. కూడా అవునండి. నేర్చుకున్నాం, నిర్మాణాన్ని కూడా గమనించాలి, అంతేనా? చదివేటప్పుడు ఎట్లా, ఓకే, మీరు అపోస్తుల కార్యాన్ని చదివితే మొదటి 12 అధ్యాయాలలో ఎక్కువగా పేతురు గారు కనిపిస్తారు. అంటే లూకా గారు పేతురు మీద నిర్మించి ఆ అన్ని అధ్యాయాలు రాశారు అని మనకు అర్థమవుతుంది. ఇన్ని అధ్యాయాలు పేతురు గారిని ఫోకస్ చేస్తూ ఆయన మీద ఆధారపడి రాశారు. మళ్ళీ 13 నుంచి 28 అధ్యాయాల వరకు ఎక్కువగా ఎవరి మీద ఫోకస్ చేశారు కదా? పౌలు గారు. పౌలు గారి మీద క్లియర్ గా మనకు అర్థమవుతుంది, అంతేనా? పౌలు గారి అవును. మీద చేశారు. ఇప్పుడు ఒకవేళ బర్త్డే ఫంక్షన్ ఉందనుకోండి, మెయిన్ అట్రాక్షన్ ఎవరండి ఆ బర్త్డేకి? ఎవరైతే అమ్మాయి బర్త్డే ఉందో, అబ్బాయి బర్త్డే ఉందో వాళ్ళే కదండి మెయిన్, అంతేనా కదా? అందరు ఎందుకు గ్యాదర్ అయినారు? అందరు ఎందుకు ఏమైనా చిన్న గిఫ్ట్స్ తీసుకొస్తున్నారు? ఎందుకు ఆ ఇంటికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారండి? బర్త్డే చేయడానికి, విష్ బర్త్డే చేయడానికి. బర్త్డే సెలబ్రేట్ చేయడానికి, విష్ చేయడానికి. అంటే మెయిన్ ఎంఫసిస్ ఏంటి? బర్త్డే. పెళ్లికి వెళ్తున్నామండి అని అంటే పెళ్లికి వెళ్తున్నాం మేము ఇప్పుడు, మీరు ఇప్పుడు మేము వస్తామండి మీరు ఫ్రీగా ఉన్నారంటే లేదండి, మేము మ్యారేజ్కి వెళ్తున్నాము. ఫోకస్ ఏంటి? మ్యారేజ్. అక్కడ ఏ రకంగా ప్యాసేజ్ నిర్మించబడ్డది, దాన్ని మనం నిర్మాణము అంటే. చదివేటప్పుడు పదాలను గమనించండి, నిర్మాణాన్ని గమనించండి. మూడోది ఏంటి చెప్పండి? మూడోది ఏం గమనించాలి? వాతావరణం. వెరీ గుడ్, చెప్పండి, మీరు చెప్పాలి. అందుకే అందరు కూడా వాతావరణాన్ని గమనించాలి. ఓకే, అంటే బ్రదర్ చాలా ఎండ ఉంది బ్రదర్, ఈ వాతావరణం కాదు. ఓకే, ఈ వాతావరణం కాదు. చాలా ఏసీ వాడుతున్నాం బ్రదర్, చాలా కూలర్లు పెట్టుకుంటున్నాం ఇంట్లో, చాలా కష్టంగా ఉంది బ్రదర్, బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఎండ బాగానే ఉంది, ఎక్కువగానే ఉంది, తీవ్రంగా ఉంది, బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఆ వెదర్ కాదు. మనం ఏం చెప్తున్నాం, ఏమని చెప్పాం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా? చెప్పండి, వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? వాతావరణం అంటే ఏంటి? మనం లేఖన భాగంను చదివినప్పుడు దాని నుంచి వచ్చే కదా అర్థము, లేకపోతే దాని నుంచి మనకు కలిగే మానసికమైన తృప్తి, లేకపోతే ఏ రకంగా మనం చదువుతున్నప్పుడు వచ్చే ఇమోషన్స్, దాన్ని మనం ఏమంటాము? వాతావరణము అని అంటాం. దాన్ని మనము వాతావరణము అని అంటాం. ఓకే, ఈ 3 విషయాలు మనం చూసుకున్నాము. ఓకే, లాస్ట్ క్లాస్ లో చూసుకున్నామా చూసుకోలేదా? చూసుకున్నాము. చూసుకున్నాము. వెరీ గుడ్, అందరు కూడా ఫాలో అవ్వండి, అందరు కూడా చదవండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము గమనించాల్సింది 43 పేజ్ లో గ్రంథ శైలి. ఓకే, గ్రంథ శైలిని మనము గమనించాలి. ఓకే, గ్రంథ శైలిని మనము గమనించాలి. సో ఈరోజు ఎవరు చదువుతారు? ఎవరైనా ఒకరు గ్రూప్ లో నుంచి ఈరోజు టైం తీసుకోండి. జాయ్ సిస్టర్ మీరు చదువుతారా? ఒకవేళ సిస్టర్ చదవండి. జాయ్ సిస్టర్ ఈరోజు చదువుతారు. మిగతా వాళ్ళు ఏమన్నా బైబిల్లో ఉన్న వర్సెస్ కానీ బైబిల్లో ఉన్న వచనాలు కానీ చదవండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్కరికి మనం అవకాశం ఇద్దాం. లాస్ట్ 2 క్లాసెస్ బ్యాక్ సుజాత సిస్టర్ చదివారు, మొన్న వీక్ ఇంకొక సిస్టర్ చదివారు, సో ఈరోజు జాయ్ సిస్టర్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ ఇంకొకరున్నా చదవచ్చు. సో అందరికి అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం కరెక్ట్ గా మంచిగా నీట్ గా చదవాలి. ఓకే, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్, గ్రంథ శైలి 43వ పేజ్ సిస్టర్, మీరు 6వ పాయింట్ వరకు చదవండి సిస్టర్. ఎస్, పేజ్. గ్రంథ శైలిని నిశ్చయించుటకు చూడుము, ఇది ఒక పదములను గమనించుటకును, నిర్యాణమును తెలుసుకున్నటకును, వాటి వాతావరణమును అనుభవించుటకును మాత్రమే గాక, మనం చదివే పాఠ్య భాగంలోని గ్రంథ శైలిని నిశ్చయించుట ముఖ్యమై ఉన్నది. ఇది ఎక్కువగా ఆరంభమునందు చేసిన ఎడల వ్యాఖ్యానమునకు చాలా సహాయపడును. పరిశుద్ధ గ్రంథంలో 4 ముఖ్య విధములైన సాహిత్యములు గలవు. వర్ణన, ఇది గద్య రూపంలో నుంటూ చరిత్రను, జరిగిన సంగతుల రూపంలోని సత్యాలను, కథలు, ఉపమానములు, వృత్తాంతములు, జీవిత చరిత్రలు మొదలగు వాటిని వేదాంత దృక్పథము నుండి తెలియజేయుటకు రూపింపబడినది. లక్షణములు, పరోక్షముగా సత్యమును బయలుపరచును.
ఒకటి, మానసిక దృశ్యములను సృష్టించుకొనుట ద్వారా భావోద్రేకములకు మరియు ఊహలకు తృప్తినిచ్చును. గుణశీలముల ఎదుగుదల లేక క్షీణతను బయలుపరచును. యోసేపు సంసోను విత్తుట మరియు కోయుట అనే చట్టము యొక్క రుజువును బయలుపరచును. దావీదు దేవుడు ప్రజలతోనూ మరియు దేశములతోనూ ఏ విధముగా సంబంధమును కలిగి ఉండునో నిదర్శనము చూపును. సాధారణంగా ఒక ముఖ్యమైన సంగతిని తెలియజేయును మరియు లేక అన్వయించుటకు నియమములను బోధించును. ప్రత్యక్షంగా మనకు ఆజ్ఞాపించుట చాలా అరుదుగా ఉంటుంది. కొన్ని బైబిలు పరమైన ఉదాహరణలు ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, మొదటి సమూయేలు గ్రంథము, అపోస్తలుల కార్యములు. అపాయం చదవమంటారు కదా? అపాయము అన్ని వివరములను గూర్చి పట్టించుకోవద్దు. కొన్ని ప్రాముఖ్యమైనవి మరికొన్ని కావు. ఎస్ సిస్టర్. ఓకే. ఎస్ సిస్టర్. సో కాబట్టి ఇప్పుడు మీ అందరికి అర్థమైందండి. ఇక్కడ క్లియర్ గా మీరు చూసినట్లయితే ఫస్ట్ పదములను గమనించిన తర్వాత, నిర్మాణాన్ని గమనించిన తర్వాత, వాతావరణాన్ని మనము అనుభవించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గ్రంథ శైలిని మనము గమనించాలి. గ్రంథ శైలిని మనం గమనించాలి. ఫస్ట్ గ్రంథ శైలి ఏంటండి? మొట్టమొదటి గ్రంథ శైలి ఏంటి? దాని పేరేంటి చెప్పండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. పదములను గమనించి మొట్టమొదటి గ్రంథ శైలి పదములను గమనించుటకును కాదు మొట్టమొదటి గ్రంథ శైలి ఎగ్జాంపుల్ ఏంటి? గ్రంథ శైలి పేజ్ నెంబర్ 43. సిస్టర్ ఇందాక ఏం చదివారు? నిశ్చయించుటకు చూడము. కాదు, ఆదికాండం మొట్టమొదటి గ్రంథ శైలి యొక్క గ్రంథ శైలి పేరేంటి? వర్ణన. ఏ అని లేదంటే ఇక్కడ వర్ణన. అండర్లైన్ చేసుకోండి. చాలా మంది మిస్ అయిపోతున్నారు. అండర్లైన్ చేసుకోండి. వర్ణన అండర్లైన్ చేసుకోండి. ఓకే, వర్ణన కదా. వర్ణన అంటే ఏంటండి? ఇప్పుడు మనకు మామూలుగా మన స్కూల్లో కూడా గద్యం ఉంది, పద్యం ఉంది. అవునా? గద్య భాగం ఉంది, పద్య భాగం ఉంది. కరెక్టా కాదా? గద్యము అంటే స్టోరీస్ కదండి. సేమ్ ఇది ఇక్కడ ఉంది కదండి కదా. వర్ణన అంటే ఇది గద్య రూపములో కదా, గద్య రూపంలో నుండి కదా ఉన్న సంఘటనలు అన్నిటినీ కూడా చిత్రీకరించబడినది. దీన్ని మనం ఏమంటాము? వర్ణన కదా. వర్ణన ఇంగ్లీష్ లో నరేటివ్ అని అంటారు. ఓకే, మీకు పాత నిబంధనలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది జీవిత చరిత్రలు ఉన్నాయి. ఎవరెవరు ఉన్నాయి జీవిత చరిత్రలు? చాలా మందివి. అబ్రహాము కదా, యోసేపు కథలు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నరేటివ్స్. ఇవన్నీ కూడా మనం ఏమంటాం? వర్ణన కిందికి వస్తాయి. ఏమంటారండి వీటన్నిటిని కూడా? వర్ణన. సో ఇక్కడ దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటంటే పరోక్షంగా సత్యాన్ని బయలుపరచును. పరోక్షముగా అంటే ఏంటండి చెప్తారా? పరోక్షముగా అంటే ఇండైరెక్ట్. కరెక్ట్, వెరీ గుడ్. ఇండైరెక్ట్, డైరెక్ట్ కాదు. ఇంగ్లీష్ లో ఇక్కడ పెడుతున్నాను చూడండి. రివీల్స్ ట్రూత్ ఇండైరెక్ట్లీ. అంటే సత్యాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్తాం. అంటే దీని అర్థం ఏంటనంటే, ఇప్పుడు అబ్రహాము కథలో మనం చూస్తున్నట్లయితే, అబ్రహాము కథ ఒక చాప్టర్ తీసుకుంటే ఆయన కథలో సత్యాలు డైరెక్ట్ గా లేవు, ఇండైరెక్ట్ గా ఉన్నాయి. అంటే దాన్ని చదివితే దాని నుంచి వచ్చే సారం ఏంటి అనేది మనం కొంచెం చదివితే మనము చెప్పగలుగుతాం. డైరెక్ట్ గా లేవు. అదే మీరు పత్రికలకు వచ్చినారు అనుకోండి, పత్రికలకు వస్తే డైరెక్ట్ గా ఉన్నాయి. 10 ఆజ్ఞలు డైరెక్ట్ ఉన్నాయా? 10 ఆజ్ఞలు. ఒక్కొక్క ఆజ్ఞ మనం చదివితే మనకు అర్థమైపోతుంది కదా. అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్ అది. ఆజ్ఞలు నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఆజ్ఞలు అర్థమవుతున్నాయా? మనకు అర్థం అవడం లేదా? ఆజ్ఞలు అవి స్ట్రెయిట్ గా చెప్పబడ్డాయి, అంటే క్లియర్ గా సూటిగా చెప్పబడ్డాయి. ఇది సూటిగా చెప్పబడలేదు, వర్ణనలో ఇండైరెక్ట్ గా చెప్పబడ్డది. అయితే ఈ యొక్క వర్ణన శైలి ఎట్లా అంటే, ఈ వర్ణనలో ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే మానసిక దృశ్యములను సృష్టించుకొనుట ద్వారా భావోద్రేకములు మరియు ఊహలకు తృప్తినిస్తాయి. అంటే యోసేపు ఒక కథ వింటున్నప్పుడు మనం కూడా యోసేపుతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటది. యోసేపు మనం ముందే కళ్ళ ముందే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవునండి? యోసేపు కథ చదివినప్పుడు కరెక్టా? అవునండి. ఎస్, అందరు కూడా కదండి. అంటే మనము వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఆయనతో ఏకీభవించవచ్చు, ఆయన స్టోరీతోని. బాగా అనిపిస్తుంది బ్రదర్. అంటే అలాంటి మానసికమైన దృశ్యాలు వర్ణన క్రియేట్ చేస్తుంది. రెండోది ఏంటంటే వర్ణనలో గుణశీలం యొక్క ఎదుగుదల లేకపోతే క్షీణత అనేది కనిపిస్తుంది. క్యారెక్టర్ అనేది ముందుకెళ్ళడం, అంటే వాళ్ళు ఎదగడము క్యారెక్టర్లో, వారి యొక్క వ్యక్తిగతంలో, లేకపోతే కింద పడిపోవడము.
యోసేపు అంచెలంచెలుగా ఎదిగినాడు, సంసలు అంచెలంచెలుగా కింద పడిపోయినాడు. అవునండి. సంసోను అవునండి. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో చేసుకుంటూ చేసుకుంటూ దిగజారిపోయినాడు కదా. దిగజారిపోయాడా, దిగజారిపోలేదా? ఒకరిద్దరు చెప్పచ్చు అన్మ్యూట్ చేసుకొని. దిగజారిపోయాడు. దిగజారిపోయినాడు. యోసేపు ఎదిగాడా? అవునండి. అంచెలంచెలుగా ఎదిగాడు. సో అంచెలంచెలుగా ఎదిగాడు. ఇట్లాంటి గుణ లక్షణాలు వర్ణనకు సంబంధించిన లేఖన భాగాలలో ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు అర్థమైంది ఏంటంటే మీరందరికి కూడా మళ్ళీ మధ్యలో నేను గుర్తు చేయాలి. ఓకే. అంటే ఆంటీని అడిగి మీకు మెసేజ్ పెడతాను. జాయ్ సిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి తను కూడా మెసేజ్ పెడతారు. మధ్యలో మేము ఏదైతే కవర్ చేశాను, నేను ఏదైతే కవర్ చేశానో అది మళ్ళీ మాన్యువల్ ఒకసారి మీరు గో త్రూ చేయాలి. మనకి టైం ఉండొచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మీకు కదా, ఇంకా ఎన్నో బిజీగా ఉన్నా కూడా డైలీ కొంచెం టైం తీసుకొని మాన్యువల్, బైబుల్ కంపల్సరిగా కవర్ చేసినవి మళ్ళీ మీరు చదివితే మీరు ఎప్పుడు మర్చిపోరు కదా. విత్తుట మరియు కోయుట అనే చట్టాన్ని మనం చూస్తాము. దావీదు ఏం విత్తాడు, అదే కోసాడు. యోసేపు ఏం విత్తాడు, అదే కోసినాడు. అంటే సంసోన్ ఏం విత్తాడు, అది కోసాడు. విత్తుట కోయుట అనే నియమం ఇప్పుడు కూడా ఉందండి. విత్తుట కోయుట అనే నియమం. ఎస్. ఇప్పుడు కొంచెం మంది సే ఫర్ ఎగ్జాంపుల్ దేవునికి సమయం ఇవ్వడం లేదు. దేవుని సమయం ఇవ్వకపోతే దేవుళ్ళు ఎదుగుతారా? అంటే విత్తుట కోయుట అనే నియమం ఇప్పుడు కూడా ఉంది, ఎందుకు లేదు? ఇప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది. విత్తుట కోయుట అనే నియమం కరెక్టేనా? ఇప్పుడు మీరు దేవునికి కనెక్ట్ అయ్యి సమయాన్ని ఇస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. దీవించబడుతున్నారా? ఇంకా దేవునికి దగ్గర అవుతున్నారా? ఎస్, ఇంకా దగ్గరగా అవుతున్నాం. అబ్బా నిజమే కదా, ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చాడు దేవుడు. జూమ్ ద్వారా మనం ఏదో ఎక్కడికో వెళ్తలేం, కానీ ఇంత మంచిగా ఒక క్లాస్ రూమ్ లాగా జూమ్ లో కనెక్ట్ అవుతున్నాం కదా. ఎంతో మంది దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అండ్ దేవుడు తన ప్రజలతో, దాని తర్వాత దేశములతో ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాడో నిదర్శన చూపును. దేవుడు ఏ విధంగా వ్యక్తిగతంగా ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు అనేది ఇది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటనంటే మీరు గమనించినట్లయితే సాధారణంగా ఒక ముఖ్యమైన సంగతిని తెలియజేయను, లేకపోతే అన్వయించుకోవడానికి ఒక నియమాలని బోధిస్తుంది. ఏదన్నా ఒక ముఖ్యమైన సంగతిని తెలియచేయడమే వర్ణన ఒక స్పెషాలిటీ. వర్ణన ఒక స్పెషాలిటీ ఏంటనంటే, అంటే ఇలాంటి లేఖన భాగం యొక్క వర్ణన అనే దాంట్లో ఏంటంటే ఒక మెయిన్ పాయింట్ తెలియజేస్తుంది, ముఖ్యమైన పాయింట్ టీచ్ చేస్తుంది, లేకపోతే కొన్ని సూత్రాలని బోధిస్తుంది అన్వయించుకోవడానికి. చూసారండి, అన్వయించుకోవడానికి. మీకు యోసేపు జీవితంలో చూస్తే ఒక మాట ఎక్కువగా రాయబడ్డది. యోసేపు ఒక జీవితంలో చూస్తే ఆదికాండంలో ఏంటా మాట చెప్తారు ఎవరన్నా? ఫలించేడు కొమ్మ. యోసేపు గురించి ఫలించుట కొమ్మన. యోసేపు గురించి స్టోరీలో పాత నిబంధనలో ఏం రాయబడ్డది? యోసేపు ఆయనకు తోడై ఉండెను. యోసేపుకు ఆయన తోడై ఉండనా, లేకపోతే ఎవరు తోడై ఉండను? కరెక్ట్ అంటే మీరు చెప్పింది, ఎవరు తోడై ఉండను? దేవుడు యోసేపుకు తోడై ఉండను. కరెక్ట్. ఎక్కడైనా మీరు చూస్తే దేవుడు ఆయనకు తోడై ఉండను. పోతిఫర్ దగ్గర దేవుడు ఉన్నాడు, చెరసాలలో దేవుడు ఉన్నాడు. ఇవన్నీ అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక సత్యం బోధించబడుతుంది అక్కడ. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు నిలబడగలిగినాడు, అన్ని కష్టాలని ఎదుర్కోగలిగినాడు. అలాంటి సూత్రాన్ని మనం తీసుకొని ఇప్పుడు సంఘానికి చెప్పొచ్చు. దేవుడు మీకు కూడా దగ్గరగా ఉన్నాడు, మీలోనే ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడండి. యోసేపుని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు. దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, ఆయన ఎంత నలిగిపోయిన ఒక దినాన దేవుడు ఆయనని హెచ్చించినాడు. అలానే మనకు కూడా నలిగిపోయే పరిస్థితులు ఉన్నా దేవుడు మనల్ని తప్పకుండా సహాయము చేస్తాడు అని యోసేపు జీవితంలో నుంచి సూత్రాలని, సత్యాలని చెప్పాలి. యోసేపుకి చెరసాల వెళ్ళాడు కదా, కాబట్టి మీరు కూడా చెరసాలలో వెళ్తారు అని చెప్పడం రాంగ్ అవుతుంది. అది రాంగ్ ప్రీచింగ్ అవుతుంది కదా. అట్లాంటిది రాంగ్ అవుతుంది. అది ఒక కథ, ఆ దినాల్లో జరిగిన కథ. ఆ కథలో ఉన్న సత్యాలని మనం తీసుకోవాలి. దేవుడు అబ్రహాంని పిలిచినాడు, ఓకే, అదే రకంగా సువార్త ద్వారా మనల్ని పిలిచినాడు. సువార్త ద్వారా అంటే మన దేశాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళడం అనేది కాదు, ఆయనకి చెప్పినాడు. అది ఆయనకు వర్తిస్తుంది. సో సత్యాలని ఎట్లా మనం అన్వయించుకోవాలి, ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ రోజు మీరు చూసినట్లయితే ప్రత్యక్షంగా మనకు ఆజ్ఞాపించుట చాలా అరుదుగా ఉంటుంది. పెద్ద ఆజ్ఞలు ఉండవు, డైరెక్ట్ ఆజ్ఞలు ఉండవు. వాటినే వర్ణన అంటారు. సో మొట్టమొదటి గ్రంథ శైలిలో మీరు ఫస్ట్ వన్ నేర్చుకున్నది ఏంటండి? వర్ణన. చెప్పండి అందరు, ఏం నేర్చుకున్నారు? వర్ణన. దీంట్లో వెరీ గుడ్. డేంజర్ ఏంటనంటే, ఒకటే డేంజర్, అపాయం ఏంటి? అన్ని వివరముల గురించి పట్టించుకొనవద్దు. కొన్ని ప్రాముఖ్యమైనవి కాదు. అన్ని వివరాలు మనకు అవసరం లేదు. కొన్ని ప్రాముఖ్యమైనవి కావు అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏవి ప్రాముఖ్యమైనవి కాదు ఆ స్టోరీలో,
వర్ణన అంటే బేసికలీ స్టోరీస్, కథలు. దాంట్లో మీరు చదువుతుంటే మీకు అర్థమవుతాయి. మీకు చదువుతుంటే మీకు ఏంటండి క్లియర్ గా అర్థమవుతాయి. సో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండం, దీన్ని వర్ణన అంటారు. ఓకే. నాలుగోది మీరు గమనించాల్సింది ఏంటి? గ్రంథ శైలి. గ్రంథ శైలిలో ఫస్ట్ వన్ ఏంటి? వర్ణన. సో ఇది ఇది ఏ రకంగా చెప్పబడుతున్నాయి సత్యాలు మనం చూసినట్లయితే, పరోక్షముగా సత్యమును బయలుపరచును. రివీల్స్ ట్రూత్ ఇండైరెక్ట్లీ. ఓకే, రివీల్స్ ట్రూత్ ఇండైరెక్ట్లీ. స్ట్రెయిట్ గా కాకుండా, సూటిగా కాకుండా ఇండైరెక్ట్ గా సత్యాలు చెప్పబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ పేజ్ తిప్పండి, 44వ పేజ్ లో. ఓకే, సిస్టర్ జాయ్ సిస్టర్ చదువుతారు. నెక్స్ట్ దానికి బి. బి సంభాషణ. బ్రదర్ ఎన్నో బుక్ బ్రదర్ ఇది? బుక్ నెంబర్ 1, 44వ పేజు. బుక్ నెంబర్ 1, 44 పేజ్. సౌభాగ్య సిస్టర్, మొదటి పుస్తకం 44వ పేజ్. ఓకే, ఎస్, చదవండి సిస్టర్. బి సంభాషణ. ఇది గద్య రూపంలో తలంపులను, భావములను, సిద్ధాంతములను, జరిగిన సంగతులను తర్కము ద్వారా క్రమమైన విధములో, ఎక్కువగా వాద రూపములో, ఉత్తరము, ప్రసంగము, ఉపన్యాసము లేక భాషణము రూపములో తెలియజేయుటకు రూపింపబడినది. లక్షణములు: ప్రత్యక్షముగా సత్యములను బయలుపరచును. ఫస్ట్ది మనసుకు మరియు తెలివికి తృప్తినిచ్చును, వివేచించే క్రమముగా. సెకండ్, దాదాపు ఎల్లప్పుడూ తలంపు యొక్క అభివృద్ధిని మరియు కొనసాగింపును కనపరచును. 3, హెచ్చరికను మరియు ఆజ్ఞలను తరచుగా కలిగి ఉండును. 4, సాధారణంగా ఒక నిర్ణయము చేయుట లేక సవాలుతో కూడిన కార్యమునకు నడిపించును. విధేయత. కొన్ని బైబిల్ పరమైన ఉదాహరణలు. పర్లేదు సిస్టర్, అవి చదవకండి, అపాయం చదవండి. అపాయము. లేఖనముల వ్యక్తిగతమైన భాగములను చూచుచు అందుండే ముఖ్య అంశమును మరియు విషయమును చూచుటలో తప్పిపోవుట. రోమిల్కి రాసిన పత్రిక. చాలు. సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి, సంభాషణ సెకండ్ వన్ ఏంటండి? సెకండ్ ఫామ్ ఏంటి? అది సంభాషణ, అంతేనా? మొట్టమొదటిదేమో వర్ణన, రెండోది ఏంటండి? సంభాషణ. ఇది కూడా గద్య రూపంలోనే రాయబడ్డది. ఇది కూడా గద్య రూపంలోనే తలంపులు, సిద్ధాంతములు అన్నిటినీ క్రమ విధానములో పెట్టబడింది. అంటే మనం ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక కావచ్చు, పత్రికలు కావచ్చు, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం మనం ఏమి పెద్దగా యాడ్ చేయనక్కర్లేదు, ఈజీగా అర్థమైపోతుంది కొండ మీద ప్రసంగం. ఎందుకంటే డైరెక్ట్ గా సూటిగా ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో ఇలా చెప్పబడ్డది కదా, ఇప్పుడు ఇలా ఉండండి, ఇలా చేయండి, అది చేయండి అని ఉన్నది. చాలా క్లియర్ గా, చాలా సూటిగా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాము? సంభాషణ అంటాము. రివీల్స్ ట్రూత్ డైరెక్ట్లీ. చూసారండి, లక్షణములు: ప్రత్యక్షముగా సత్యములను బయలుపరచును. ప్రత్యక్షముగా అంటే ఇంకా సూటిగా, అంతే కదా, ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా అర్థమవుతుందా, అర్థం కాదా? చెప్పండి. అవును. ఆజ్ఞలు మీరు తీసుకుంటే 10 ఆజ్ఞల్లో నరహత్య చెయ్యవద్దు, ఇది చెయ్యవద్దు, ఇంకా దానికి ఏముందండి మీనింగ్? ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఈజీగా సత్యాన్ని డైరెక్ట్ గా చెప్పేదాన్ని మనం ఏమంటాము? సంభాషణ కిందికి వస్తాయి. అంటే బైబిల్లో వర్ణన ఉన్నది, వర్ణనకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, సంభాషణకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. మూడో కేటగిరీ కవిత్వం ఉందా బైబిల్లో? ఉందా అండి? అంటే కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఏమేమి చెప్తున్నారంటే, మీరు కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రోజు ఒకటే కర్రీ తింటాం బ్రదర్ మేము అని చెప్తున్నారు. రోజు ఒకటే కర్రీ తింటారా? విసుకొస్తుందా అండి? రోజు ఒకటే కర్రీ తింటారా? చెప్పండి. ఎస్ కృపా, జేమి సిస్టర్ అండ్ లేదండి. వెరీ కదండి. అవును, అంటే కరెక్ట్, బైబిల్లో కూడా వెరైటీ ఉంది. అంటే వర్ణన ఉంది, సంభాషణ ఉంది, కవిత్వం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి. 4 రకాలైన గ్రంథ శైలిలు ఉన్నాయి. అది మనం తెలుసుకోవాల్సింది. అంటే మనం చదివేటప్పుడు నేను సంభాషణ చదువుతున్నానా, నేను వర్ణన చదువుతున్నానా, నేను కవిత్వాన్ని చదువుతున్నా, కవిత్వానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నానా, లేకపోతే ప్రవచనాత్మకమైన పుస్తకాలు చదువుతున్నానా అని మనకు ఒక అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకపోతే తప్పుగా వ్యాఖ్యానించడానికి ఆస్కారం ఉంటుంది. వెజ్ తింటూ బ్రదర్ నాన్ వెజ్ సిస్టర్ నాన్ వెజ్ చాలా బాగుంది అని అనలేం కదా. నాన్ వెజ్ తింటూ అబ్బా వెజ్ బాగా చేశారండి అని అనలేం. అంటే ఏదైతే ఉందో దాని గుణలక్షణాలు మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఇక్కడ సంభాషణ యొక్క గుణలక్షణాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. సత్యాల్ని డైరెక్ట్ గా తెలియజేస్తుంది. మన మానసికమైన మనకు తెలివికి తృప్తినిస్తాయి.
కదా. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా కొండ మీద ప్రసంగం చదువుతుంటే చదవాలనిపిస్తూనే ఉంటుంది. మీ శత్రువులను ప్రేమించండి, వాళ్ళని కదా ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, ఇలా ఉంది కదా అలా ఉంది, చదువుతుంటే చదవాలనిపిస్తుంది కొండ మీద ప్రసంగం. ఎందుకంటే నీట్ గా మన యొక్క మనసుకు తృప్తినిస్తుంది. ఆర్డర్లీగా రాయబడ్డది, అట్లా క్లియర్ గా మంచిగా చక్కగా రాయబడ్డది. ఎప్పుడైనా తలంపుల యొక్క పురోగతి మనకు కనిపిస్తుంది, అంటే అభివృద్ధి కనిపిస్తుంటది, ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చదవాలి అని అనిపిస్తుంటది. అట్లాంటిది సంభాషణ కదా. ఏంటి అట్లాంటిది ఏంటండి సంభాషణ. ఆఫన్ ఇంక్లూడ్స్ ఎగ్జార్టేషన్ అండ్ కమాండ్స్. చూసారా, హెచ్చరిక మరియు ఆజ్ఞల్ని తరచుగా కలిగి ఉంటాయి. చూసారా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాయి, ఇంకేమీ లేదు దాంట్లో. చదివితే ఈజీగా అర్థమైపోతుంది. చదివితే ఏంటంటే ఈజీగా అర్థమైపోతుంది. సో కాబట్టి హెచ్చరికలు ఆజ్ఞలు క్లియర్ గా ఉన్నాయి. దేంట్లో, ఏ కేటగిరీలో? సంభాషణ అనే కేటగిరీలో క్లియర్ గా ఉన్నాయి. ఓకే, ఒక్క నిమిషం, 1 సెకండ్ అలానే ఉండండి. రైట్, సారీ. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, సంభాషణలో లాస్ట్ వన్ ఏంటి? సాధారణంగా ఒక నిర్ణయం చేయుటకు లేక సవాలుతో కూడిన కార్యము నడిపించడానికి మనకు ప్రోత్సాహము ఇస్తుంది. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నిన్ను ఒక సవాలు చేసేటట్టుగా చేస్తుంది. ఏంటి? ఈ ఒక్క సంభాషణ. అంతే కదండి, అంతేనా కాదా? ఇప్పుడు యేసుప్రభు కొండ మీద ప్రసంగం చూస్తే పాతగా ఇలా చెప్పబడ్డది, కానీ ఇలా చేయాలి అని అన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామండి? ఇలా జీవించాలనా, ఇలా ఉండాలనా అని మనం నేర్చుకోవడం లేదా? ఓకే, మీరు శత్రువుల గురించి ప్రార్థన చేయండి. ఎవరండి శత్రువుల గురించి ప్రార్థన చేయగలుగుతారు? ఒక విశ్వాసే చేస్తున్నాడు. అందరూ శత్రువులు నాశనం అవ్వాలని కోరుకుంటారు. అంతేనా కాదు? అవునండి. మీరు చూడండి, అందుకే కామన్ గా లేదండి. ఈ ఫెస్టివల్స్ లో, ఈ హిందూ ఫెస్టివల్స్ లో, ఇప్పుడు ఏదో మండే వస్తుంది కదా, ఈ హోలీ అట్లాంటి వాటిలలో ఒకరు కక్షలు బాగా పెంచేసుకొని ఆ కక్షలు తీర్చుకుంటారు ఆ కొన్ని పండుగలలో. అవునా? కొట్టేస్తారు, వాళ్ళని బాధ పెట్టేస్తారు. కరెక్టా కాదా? అన్యులు చేస్తారా చేయరా? ఇలా చేస్తారు. చేస్తారండి. అంటే మీరు ఏం చూడనట్టు చెప్తున్నారు. చాలా మంది మన చుట్టూ చాలా అల్లర్లు జరుగుతుంటాయి. ఎందుకు జరిగింది? ఎందుకలా చంపేశాను? ఎందుకలా సొంత తల్లి కొడుకుని చంపేసింది, కొడుకే తల్లిని చంపేశాడు? ఇట్లాంటిది మనం చూస్తున్నట్లయితే వేరే వేరే దురాశలతో. చూసారా? సో చాలా క్లియర్ గా మనం కొండ మీద ప్రసంగము ఇంకా ఇట్లాంటివన్నీ సంభాషణకు సంబంధించిన ఇలాంటి పుస్తకం చదివినా కూడా ఇది ఒక ప్రసంగం రూపంలో, ఉత్తర రూపంలో, ఉపన్యాస రూపంలో సంభాషణ అనేది ఉంటుంది. ఇంకా బాగా మన మానసికకి, మన తెలివికి బాగా తృప్తినిస్తుంటుంది. చదువుతుంటే చదవాలనిపిస్తుంటుంది. దీని సంభాషణ అని అంటారు. అండ్ దీంట్లో డేంజర్ ఏంటనంటే, కొన్నిసార్లు మనము కదా లేఖనంలో ఉన్న వ్యక్తిగత భాగములను చూచుచు అందుండు ముఖ్యమైన అంశాన్ని, సో ముఖ్యమైన పాయింట్, మెయిన్ పాయింట్ ఆర్ థీమ్ ఆ భాగంలో, ఆ పుస్తకంలో లేకపోతే అధ్యాయంలో మిస్ అయిపోతాం. అది మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్తున్నాను. ఆ ముఖ్యమైన తలంపు ఏంటి, ఆ ముఖ్యమైన భావన ఏంటి అనేది సంభాషణలో మనం గుర్తుపెట్టుకోవాలి. సో వర్ణనకి సంభాషణకి వ్యత్యాసం ఉందా అండి? డిఫరెన్స్ ఉందా లేదా? డిఫరెన్స్ ఉందా లేదా? చెప్పండి. ఎస్, ఉంది. సో సంభాషణ వేరే, వర్ణన వేరే. వర్ణనలో కథలు ఉన్నాయి, సంభాషణలో డైరెక్ట్ కమాండ్స్ ఉన్నాయి. ఓకే, వర్ణనలో ఎక్కువ కథలు ఉన్నాయి, ఓకే, ఉపమానాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ కమాండ్స్ ఉన్నాయి. సో అందుకే పత్రికలు, ప్రసంగాలు, అన్ని పత్రికలు కొత్త నిబంధనలో, కొన్ని భాగాలు పాత నిబంధనలో, ఓకే, మనకు 10 ఆజ్ఞలు, ఇవన్నీ కూడా సంభాషణ కిందికి వస్తాయి, డిస్కోర్స్ కిందికి వస్తాయి. ప్రసంగాలు, స్టెఫెన్ ప్రసంగం చేస్తే అందరు ఏం చేసినారు? లాస్ట్ కి రాళ్ళు పట్టుకుని రాళ్ళు దండలేస్తారా? కొట్టేశారు, చంపేశారు ఆయనని. చూసారండి? సో కాబట్టి ఇవన్నీ కూడా సంభాషణ కిందికి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ కి వెళ్దాం. థర్డ్ వన్ ఏంటండి? 44 పేజ్, కవిత్వం. సిస్టర్, కవిత్వం గురించి చదవండి. కవిత్వము సత్యమును బయలుపరచుటకు సాధనము వలె ఇది ప్రధానముగా భావములను, అనుభవములను, ఉద్దేశములను తెలుపునటువంటిది. లక్షణములు: పదములతో కూడిన చిత్రముల ద్వారా సత్యమును బయలుపరచును. ఫస్ట్, అలంకారప్రాయమైన, వర్ణనాపూర్వకమైన మరియు చిహ్నముగా నుండే భాషను ఉపయోగించి మానసిక రూపములను సృష్టించును. సెకండ్,
పదములను సాధారణముగా అక్షరార్థముగా తీసుకొనుట తగదు గాని అందచేయబడిన సత్యమును భావమును స్పష్టంగా తెలియపరచుటకు ఉపయోగపడును. థర్డ్ది, అత్యంత భావోద్రేకములతో కూడినది, భావములను కలుగచేయును. 4, ఉద్ఘాటించుటకు, భేదము చూపుటకు, బలపరచుటకు మొదలైన వాటికి సమభావము గల పదములను వాడుట. 5, బైబిల్ పరమైన పద్యమునకు లయ లేక కొలత లేవు మరియు ప్రాస పదములు లేవు. శబ్దాలంకారములు మొదలగు వాటిని సత్యమును సార్థకముగా బోధించుటకు ఉపయోగించవచ్చును. ఇక్కడ మీరు అపాయములు చదవండి చాలు, 45వ పేజ్. అపాయములు ఉపమానముగా లేక గుర్తులతో కూడిన భాషను వ్యాఖ్యానించుటకు ప్రయత్నం చేయుట ద్వారా బోధించబడే సత్యము తప్పిపోవును. కీర్తనలు చాలు. సో బైబిల్లో పద్యాలు ఉన్నాయా, కావ్యం ఉన్నాయా? బైబిల్లో పోయిటరీ ఉందా? బైబిల్లో ఉన్నాయి. మీరు ఎక్కువగా ఏం చదువుతున్నారు అని మిమ్మల్ని అందరిని అడిగితే ఈ గ్రూప్ లో ఎక్కువ కీర్తనలు చదువుతామండి, అప్పుడప్పుడు సామెతలు చదువుతామండి అని అంట. అందరికీ కీర్తనలు అంటే ఇష్టం. మనం సంఘంలో కూడా ఉత్తర ప్రతి రీతిగా ఏం చదువుతున్నాము, సంఘంలో కూడా చర్చ్ లో కూడా కీర్తనలే చదువుతున్నాం. కీర్తన అంటే ఏంటి? చాలా సంతోషం, సౌభాగ్య ఆంటీ ఉన్నారు మన మధ్యలో. షీఈ్ అ వెరీ గుడ్ గాస్పుల్ సింగర్. అంటే మీరు నెక్స్ట్ టైం కనెక్ట్ అవ్వండి అండ్ మీకు మేము ఛాన్స్ ఇస్తాం, తప్పకుండా మీరు పాడండి. సో చాలా చాలా సంతోషం. చూడండి, దేవుడు మనల్ని సృష్టించింది ఆయనని ఆరాధించడానికి కోసమే. కరెక్టే కదండి. అందరికంటే ఎక్కువగా దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండి దేవుని యొక్క ప్రతిబింబంగా ఎవరున్నారు ఈ సృష్టిలో? మనిషి ఉన్నాడు, దేవుని చేత తయారు చేయబడిన మనిషి. పక్షులు ఆరాధిస్తున్నారు, చెట్లు ఆరాధిస్తుంది, సృష్టి ఆరాధిస్తుంది. కానీ దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఎవరు గొప్పగా ఆరాధిస్తున్నారు యాక్చువల్గా? కదా, దేవుడి చేత విమోచింపబడిన వారు మనము. అంతేనా కదండి? ఎస్ ఆర్ నాట్? కదా, దేవుడు మనల్ని తయారు చేసుకుంది కూడా ఆయనను ఆరాధించడానికి. చెప్పడం లేదు ఎవరు. కరెక్టా కాదా? అవును కదండి. ఎంత గొప్ప విషయం చూడండి. మనకి ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని మనం ఆరాధించాలి కదా, దేవుని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఇది నాన్న చూస్తున్నామంటే దేవుని యొక్క కృపనే. సో కాబట్టి అందరికంటే ఎక్కువగా ఉన్న పెద్ద పుస్తకం కూడా కీర్తనలే. సో కాబట్టి బైబిల్లో పోయిటరీ కూడా ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. గ్రంథ శైలి ఏంటి? కావ్యం ఉంది, కవిత్వం ఉంది. అంటే ఇది మనం చూస్తున్నట్లయితే భావోద్రేకాలని, నానా రకాలైన ఫీలింగ్స్ ని, తలంపులని తెలియచేసే కదా విధానము, దాన్ని మనం కావ్యము అంటాం కదండి. భావోద్రేకాలను వీటన్నిటిని కూడా, అందుకే మన ఫీలింగ్స్ కి ఎక్కువగా టచ్ అవుతాయి కాబట్టి, చాలా దగ్గరగా అనిపిస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా చదవాలనిపిస్తుంది. దీంట్లో లక్షణంలో చూస్తే పదములతో కూడిన చిత్రముల ద్వారా సత్యమును బయలుపరచును. పదములతో కూడిన చిత్రములు, రివీల్స్ ట్రూత్ ఇన్ వర్డ్ పిక్చర్స్ కదా, రివీల్స్ ట్రూత్ ఇన్ ఏంటండి? వర్డ్ పిక్చర్స్. ఓకే, మనము చాలాసార్లు ఇప్పుడున్న కాలంలో మనం ఎక్కువ సింబల్స్ చూస్తాం కదండి. మనము రోడ్డు మీద ఒకవేళ వెళ్తున్నట్టయితే, ఒకవేళ మీరు డ్రైవ్ చేస్తున్నట్లయితే, ఇక్కడ డ్రైవ్ స్లోలీ, ఇక్కడ మెల్లగా వెళ్ళండి, ఇక్కడ ఏదో పని జరుగుతుంది అని బోర్డు పెడతారండి. మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తున్నట్లయితే, వెళ్తున్నట్లయితే పెడతారు కదా అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనం మెల్లగా వెళ్ళాలి కదా. ఫాస్ట్గా వెళ్తే పడిపోతాము, అక్కడ రిపేర్ జరుగుతుంది కాబట్టి, మట్టి ఉంది, రాళ్ళు ఉన్నాయి, తాకి కింద పడిపోతాం కాబట్టి డ్రైవ్ స్లో, స్పీడ్ పెడతారు. ఇక్కడ డేంజర్, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యేది ఉంది, ఇట్లా అన్ని కూడా సేమ్ అలానే. ఓకే, మనం చూస్తున్నట్లయితే పదములతో కూడిన చిత్రములని సృజించి మన మనసులో మన భావోద్రేకాలకి దగ్గరగా తీసుకెళ్లే సాహిత్యాన్ని, గ్రంథ శైలిని మనం ఏమంటాము? కవిత్వము అని అంటాం. మనం కవిత్వము. ఇప్పుడు చెప్పండి, మనము గద్యం నేర్చుకున్నాము, కవిత్వం నేర్చుకున్నాము మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు, అంతేనా? గద్యం ఉంది, కావ్యం ఉన్నది, ఉందా లేదా అండి? ఉంది కదా, ఉంది. సో కవిత్వంలో ఎక్కువ అలంకార భాష ఉంది. అంటే తెలుగు భాషనే మనం ఉపయోగించి సూర్యుని గురించో ఏదో ఒక దాని గురించి ఎక్కువ అలంకార భాష ఉపయోగిస్తాం. సేమ్ అలంకార రూపమైన కదా, వర్ణనాతీతమైన చిహ్నంతో కూడిన భాషని బైబిల్లో కూడా ఉపయోగించారు. యెహోవా నా కాపరి అంటే కాపరిలాగా ఉన్నాడు. యెహోవా నా కేడము, యెహోవా నా దుర్గము అంటే కంపారిజన్ చేస్తున్నాడు, అక్కడ పోలుస్తున్నాడు.
కదా, చూసారండి, పోలుస్తున్నాడు. సో ఇలాంటి పదములు ఉంటాయి కవిత్వములో. కథలో ఒక రకమైన భాష ఉంటది, సంభాషణలో ఒక రకమైన భాష ఉంటది, కవిత్వంలో ఒక రకమైన భాష ఉంటది. అవునా కాదా? ఇదంతా తెలుగే కదా, మళ్ళీ తెలుగు తెలుగు బైబిలే కదా మీరు చదివేది, తెలుగు బైబిల్ అంతే కదా. అంటే ఇది భాషని నానా రకాలుగా ఉపయోగించడము. సో అందుకే కావ్యంలో కూడా ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటి సింబాలిక్ లాంగ్వేజ్ ఉంది, ఇలాంటి భావజాలం ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి, మన మనసులో పెట్టుకుంటే సరిపోతాయి. పదములని మనం చాలా మటుకు అక్షరార్థంగా తీసుకోవడానికి వీలు లేదు సాధారణంగా. ఓకే, వీటిని ఓకే అంటిల్ అండ్ అన్లెస్ ఇక్కడ మనం చూస్తే రెండవది ఏముంది, పదములని సాధారణంగా అక్షరార్థంగా తీసుకున్నటకు తగదు గాని దాని తర్వాత అందజేయబడిన సత్యమును భావమును స్పష్టముగా తెలియపరచుటకు ఉపయోగపడును. చూసారా అండి, దాంట్లో ఉన్న స్పష్టమైన భావాన్ని మనం తీసుకోవాలి. పదాలని మనం యూజువల్ గా కొంచెం జాగ్రత్తగా మనము ఏం చేయాలి, అక్షరార్థంగా కొన్ని తీసుకోలేం కావ్యంలో. ఇప్పుడు యెహోవా నా కేడము కదా, యెహోవా నా బండ అయి ఉన్నాడు, నా కేడం అంటే పోలుస్తున్నాడు, అక్కడ పోలిక. ఓకే, ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, పోలికలు ఉన్నాయి అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో కొన్నిటిని మనము లిటరల్ గా తీసుకోలేము, అక్షరార్థంగా దాన్ని తీసుకోలేము. అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ మీకు ఎక్కువగా చూస్తే మూడో దాంట్లో అత్యంత భావోద్రేకములతో కూడినది, భావములను కలుగు చేస్తుంది. అంటే కీర్తనలు చదువుతుంటే బాగా ఫీలింగ్స్ వస్తాయి మనకి బయటికి, మనకి బాధ అనిపిస్తుంది. అక్కడ బాధతో రాస్తే, దేవుని మీద ఆధారపడినట్టు రాస్తున్నట్టయితే, పాడినట్టు రాస్తే ఇవన్నీ కూడా చిత్రములు బయటికి వస్తాయి. నాలుగోది ఏంటి అనంటే ఉద్ఘటించుటకు, భేదము చూపుటకు, బలపరచుటకు, వీటన్నిటి కొరకు ఓకే ఇలాంటి కావ్యం అనేది ఉపయోగించబడ్డది. అయితే బైబిల్ కావ్యము, బైబిల్ కవిత్వం అనేది మన కవిత్వం లెక్క కాదు. ఓకే, మన ఇంగ్లీష్ కవిత్వం కానీ, తెలుగు కవిత్వం కానీ, తెలుగు కవిత్వం ఏంటండి, మామూలుగా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి ఇట్లా ఉంటాయి కదా. అండ్ ఇంగ్లీష్లో ఏంటి ఎగ్జాంపుల్ చెప్తారా, జానీ జానీ ఎస్ పప్ప, ఎయిటింగ్ షుగర్ నో పప్ప, నేర్చుకున్నారా చిన్నగా ఉన్నప్పుడు? అంటే ఇట్లా పప్ప పప్ప అని మ్యాచ్ అవుతుంది కదండి, నో పప్ప ఈ పప్ప అని అట్లా. అంటే ఇలాంటి రైమింగ్, ఇలాంటి ఫస్ట్ లైన్ లో సెకండ్ లైన్ లో ఉన్న రైమింగ్స్ హీబ్రూ కవిత్వంలో ఉండదు. హెబ్రీ కవిత్వంలో ఉండదు. ప్రాస, లయ ఇలాంటివన్నీ కూడా కలవవు, తలంపులు కలుస్తాయి. ఓకే, రైమింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది. బైబిల్ పోయిటరీలో రైమింగ్ వేరే రకంగా ఉంటుంది. సౌండ్స్ కానీ ఇంకా వేరే రకంగా రైమ్ అవ్వదు. మన దాంట్లో సౌండ్స్, పదాలు ఇట్లాంటివి రైమ్ అవుతాయి మన దాంట్లో. ఓకే, సౌండ్స్ రైమ్ అవుతుంది. హెబ్రీ కవిత్వంలో సౌండ్స్ రైమ్ కాదు. దీంట్లో ఎక్కువ ఏంటంటే శబ్దాలంకారాలు ఉన్నాయి. అంటే శబ్దాలంకారాలు ఏంటో మనం తర్వాత నెక్స్ట్ పేజెస్ లో చూస్తాం. సో ఇక్కడ ఏంటి చేసే చిన్న మిస్టేక్ ఏంటి కావ్యంలో, ట్రైంగ్ టు లిటరలీ ఇంటర్ప్రిట్ సింబాలిక్ ఆర్ ఫిగరేటివ్ లాంగ్వేజ్, మిస్సింగ్ ద ట్రూత్ థాట్ కదా. అది ఏముందంటే అపాయము. మనం చూసినట్లయితే ఉపమానంగా లేక గుర్తులతో కూడిన భాషని వ్యాఖ్యానించుట ప్రయత్నం చేయుట ద్వారా బోధించబడిన సత్యాన్ని తప్పిపోవుట. చూసారా? సో ఉపమానంగా, సింబాలిక్ గా, చిహ్నాలతో కూడిన భాష, అలంకార రూపమైన భాషని ఓకే అక్షరార్థంగా వ్యాఖ్యానించడంలో కొన్ని మిస్టేక్స్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, యోబు, కీర్తనలు, సామెతలు ఇవన్నీ కూడా కావ్యము కిందికి వస్తుంది. అంటే ఏమేమి ఉన్నాయి గ్రంథ శైలిలు? 4 గ్రంథ శైలిలు ఉన్నాయి. 3 కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఏమో వర్ణన, సెకండ్ వన్ ఏమో సంభాషణ, మూడోదేమో కవిత్వము. 4వ దానికి మనం వెళ్ళాలి. 4వ దానికి ఏంటంటే ప్రవచనం. ఓకే, ఎస్ జాయ్ సిస్టర్ చదవండి. డి ప్రవచనములు. ఇంతకు ముందు తెలియని దాన్ని చిహ్నముతో కూడిన భాష ఉపయోగించుట ద్వారా బయలుపరచుట లేక విప్పుట. లక్షణములు. ఇది వరకు తెలియని సత్యమును బయలుపరచును. ఫస్ట్ది, ఎక్కువగా ఉపమానములతోనూ చిహ్నములతో కూడిన భాషను వాడుదురు, అయినను నిజ సత్యమును తెలియపరచును. 2, సాధారణముగా భవిష్యత్తును గూర్చి ముందుగా చెప్పు ప్రవచనములు ఇందుండును. 3, దీనిలో తరచుగా దర్శనములు ఉండును, వాటిని జాగ్రత్తగా వ్యాఖ్యానించుట అవసరము. కొన్ని బైబిల్ అపాయము. చిహ్నముతో కూడిన భాషను మరియు విషయము యొక్క ముందుగా తెలియచేయు స్వభావమును తెలుసుకొనుటకు విఫలత మరియు ప్రవచన వ్యాఖ్యానమునకు నియమములను పాటింపకపోవుట. వాక్య భాగం యొక్క సాహిత్య
వాక్య భాగం యొక్క సాహిత్య రూపమును గుర్తించగలిగితే అది వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించుటకు గొప్పగా సహాయపడును. రైట్ సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే, కొంచెం మీరు ఎవరు చదివినా కూడా కొంచెం మెల్లగా ఆగి కొంచెం చదివితే అప్పుడు అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మనం జూమ్ లో కనెక్ట్ అయినాం కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సిస్టర్. సో ప్రవచనములు మీరు చూడండి, ప్రవచనాలు ఉన్నాయా? ప్రవచనాత్మకమైనవి ఉన్నాయా పుస్తకాలు బైబిల్లో? ఉన్నాయండి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని బుక్స్? ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రాఫెసీ బుక్స్ ఎన్ని ఉన్నాయి? సౌభాగ్య అంటే యా, కృపా జైన్ సిస్టర్ ఎంత సిస్టర్? 5 వాటిని పెద్ద ప్రవక్త 5 అవి పంచకాండం అంటారు. అంటే పాత నిబంధనలో 5 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఇంకా చిన్న ప్రవక్తలు. వెరీ గుడ్. చిన్న ప్రవక్తలు ఎన్ని? కరెక్ట్, వెరీ గుడ్. పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు ఎంతమంది? 12. వెరీ గుడ్, 12. సో 17 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 5 పెద్ద ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తలు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఏంటి ప్రవచనాత్మకమైన పుస్తకము? యెషయా గ్రంథం, ప్రకటన గ్రంథం. అంతే, దట్స్ ఆల్. అంటే బైబిల్లో 18 బుక్స్ ఉన్నాయి, అంతే, దట్స్ ఆల్. మొత్తము 66 బుక్స్ లో 18 ప్రవచనాత్మకమైన పుస్తకాలు ఉన్నాయి. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రవచనాత్మకమైన పుస్తకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రవచనాలలో ఏమున్నాయండి ఇక్కడ? ప్రవచనము లేకపోతే ప్రవచనాలతో కూడింది ఏంటంటే ఏదైతే తెలియచేయబడలేదో దాన్ని తెలియచేయడమే ప్రవచనం. అండ్ ప్రవచనాలలో ఎక్కువ చిహ్నాలతో కూడిన భాష ఉంది, చిహ్నములు. అర్థమవుతుందా? సైన్స్ లాంగ్వేజ్ ఉంది. ఓకే, చిహ్నములతో కూడిన భాష ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బాప్తిజం ఇచ్చే యోహాను యేసుప్రభుని చూసి ఏమన్నాడు? బాప్తిజం ఇచ్చే యోహాను, యోహాను సువార్తలు ఉంటది, ఒకటి అన్నాడు, యేసుప్రభుని ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. ఇది యూదులకు అర్థమవుతుందా? అంటే యేసుప్రభుని ఎవరితో కంపేర్ చేశాడు, ఎవరితో పోల్చాడు యోహాను? గొర్రెపిల్లతో. అయితే యూదులందరూ కూడా ఆలయానికి వెళ్ళేటప్పుడు గొర్రెపిల్లని తీసుకెళ్తారు కదా, బలి అర్పణ కోసము, మరి పాపాలు క్షమించడానికి కోసము. మరి ఇప్పుడు యోహాను చెప్పినప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల ఈయననే అండి అని అంటే, లోక పాపములు అంటే మా అందరి పాపాల కోసం ఈయననేనా మెస్సయ్య, ఈయననేనా రక్షకుడు అని ఆయన నమ్మి విశ్వసించులాగున ఆ ప్రకటన బాప్తిజం ఇచ్చే యోహాను చేశాడు. పుట్టిగా అనలేదు ఆ మాట, వాళ్ళకి ఈజీగా అర్థం అవడానికి కోసమే సాక్ష్యం ఇచ్చాడు. మన సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటండి? నేను ఒకప్పుడు ఇష్టానుసారంగా నేను జీవించినాను, పాపంలో ఉన్నాను, కానీ దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నేను యేసుప్రభు బిడ్డనైనాను, యేసుప్రభు బిడ్డనైన తర్వాత నా జీవితం మారిపోయింది అని ఆయన గురించి చెప్పడం సాక్ష్యం. మన గురించి చెప్పుకోవడం కాదు, మనం చేసిన పాపాల గురించి చెప్పుకోవడం కాదు. యాక్చువల్గా చాలా మందికి సాక్ష్యం అంటే కొన్నిసార్లు సరిగ్గా అంటే కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తారు. మనుషులం కదా, మనం మిస్టేక్స్ చేస్తాం. సాక్ష్యం అంటే ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? ఎస్, మన గురించి చెప్తాం, కానీ ఎక్కువగా ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. నేను ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించిన, నేను ఒకప్పుడు పాపంలో మునిగి తేలిన, ఆ పాపాన్ని ప్రత్యేకంగా వర్ణించనక్కర్లేదు, ఏదో చిత్రము కనిపించేటట్టుగా చెప్పనక్కర్లేదు. ఇలా పాపం చేసిన, అలా చేశాను, కానీ దేవుడు ప్రేమ గురించి చెప్పాలి. దేవుడు ఎంత కృప కలిగిన వాడు, దేవుడు ఎంత దయ కలిగిన వాడు, దేవుడు ఎట్లా ఆ సమయంలో నాకు సహాయం చేసినాడు అని దేవుని గురించి చెప్పడం సాక్ష్యం. ఇదిగో లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లతో కంపేర్ చేశాడు. సేమ్ థింగ్ ఇక్కడ ఏంటనంటే చిహ్నములతో కూడిన భాష ఉన్నది ప్రవచనాలలో, అది కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యానించాలి. సింబాలిక్ లాంగ్వేజ్ ఉంది, చిహ్నములతో కూడా భాష ఉంది. రివీల్స్ ప్రీవియస్లీ అన్డ్రౌన్ ట్రూత్. సో తెలియబడని సత్యాలని, ఇది వరకు తెలియని సత్యాలని బయలుపరిచే విధానమే ప్రవచనాత్మకమైనది. సో ఎక్కువ అలంకార రూపమైన భాష ఉంటుంది, అండ్ చిహ్నములతో కూడా భాష ఉంటుంది. రాబోయే దినాలలో ఏం జరుగుతుంది అనేది ప్రవచింపబడ్డది. ఎక్కువ దర్శనాలు ఉంటాయి. ఈ దర్శనాలు కొంచెం మందికే, ఆ దినాలలో ఉన్న ప్రవక్తలకి వాళ్ళకు మాత్రమే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు కొంచెం మందిని పిలుచుకున్నప్పుడు ఒక దర్శనము ద్వారా, ఒక కళ ద్వారా దేవుడు వాళ్ళని కదా ఏం చేశాడు? పిలిచాడు. సో వీటిని జాగ్రత్తగా వ్యాఖ్యానించాలి. ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ ద సింబాలిక్ అండ్ ప్రెడిక్టివ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఫాలో ద రూల్స్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ ప్రాఫెసీ. చూసారా, చిహ్నములతో కూడిన భాష మరియు విషయం యొక్క ముందు తెలియచేయు సంభవమును తెలుసుకున్నటకు విఫలత మరియు ప్రవచన వ్యాఖ్యానమునకు నియమములను
ఓకే, పాటించకపోవుట. సో ఈ యొక్క చిహ్నములతో కూడిన భాష ప్రవచనాత్మకమైనది ఉన్నాయి కాబట్టి ప్రవచనాలకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రవచనాల్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేయడానికి వీలు లేదు. ఓకే, బండి ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తారండి ట్రాఫిక్ లో, రోడ్ మీద? నో కదా, రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నాయా లేదా? రూల్స్ పాటించాలా పాటించద్దా? పాటించాలి, అంతే కదా, లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. సేమ్ ప్రవచనాత్మకమైన పుస్తకాలకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను ఉపయోగిస్తే మనకు సరిగ్గా ప్రవచనాలు అనేది అర్థమవుతుంది. ఈ లాస్ట్ పాయింట్ చూడండి, మళ్ళీ చదవండి. జాయ్ సిస్టర్, వాక్య భాగ్యం ఎందుకు మనం సాహిత్య శైలిని గమనించాలి? అందరు గమనించండి, 45 పేజ్ లో లాస్ట్ స్టార్ట్. వాక్య భాగము యొక్క సాహిత్య రూపమును గుర్తించగలిగితే అది వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించుటకు గొప్పగా సహాయపడును. చూసారా, మీరు ఏమి చేస్తున్నారు, ఏమి చదువుతున్నారు అనేది మీరు గమనిస్తే దాన్ని సరిగ్గా మీరు వ్యాఖ్యానించగలుగుతారు కదా. వాక్య భాగ్యం యొక్క సాహిత్య రూపాన్ని నువ్వు గుర్తించగలిగితే, ఓ నేను వర్ణన చదువుతున్నా, గద్యం చదువుతున్నా, లేకపోతే నేను పత్రిక చదువుతున్నా. పత్రిక అంటే సంభాషణ కిందికి వస్తుంది, దీంట్లో ఆజ్ఞలు డైరెక్ట్ గా ఉన్నాయి. నేను కావ్యాన్ని చదువుతున్నా, కావ్య పుస్తకాలను చదువుతున్నాను. నేను లేకపోతే ప్రవచనాత్మకమైన పుస్తకాలు నేను చదువుతున్నాను. 4 రకాలైన గ్రంథ శైలిలు ఉన్నాయి. సో మీరు మళ్ళీ టైం తీసుకొని, నేను ఈరోజు పెడతాను మీకు టైం తీసుకొని, మండే నుంచి మళ్ళీ 43వ పేజీ నుంచి మీరు చదవండి. మళ్ళీ మీరు వ్యక్తిగతంగా టైం తీసుకొని చదవాలి. ఓకేనా? అర్థమైందండి? ఓకే, నాకు తెలిసి క్లియర్గా క్లారిటీగా అర్థమైంది కదా. 45 వరకు 4 రకాలైన గ్రంథ శైలిలు ఉన్నాయి. ఎస్ సిస్టర్, సుధా సిస్టర్, గుడ్. సుజాత సిస్టర్ చెప్పండి. సుజాత సిస్టర్ ఓకేనా? అర్థమైందా? ఒక్కరు చెప్పండి. ఎస్, క్లియర్గా అర్థమైందా గ్రంథ శైలి? అర్థమైంది. ఎస్, వెరీ గుడ్. అంటే ఎందుకు ఇవన్నీ అంటే, మనం వ్యాఖ్యానించడానికి, ముందుకెళ్ళి వ్యాఖ్యానించడానికి ఇవి మనకు చాలా సహాయపడతాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, మీరు చూస్తున్నట్లయితే నెక్స్ట్ పేజ్లో 46లో మనము చూస్తున్నది దేని కొరకు అని ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నది దేని కొరకు అంటే పదములను జాగ్రత్తగా పరీక్షించు. ఇవన్నీ ఇవే ఇందాక మనం నేర్చుకున్నదే. దాని తర్వాత నిర్మాణాన్ని కదా స్పష్టముగా తెలుసుకొనుము. జాయ్ సిస్టర్ అది చదవండి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఏం కాదు, అంతకుముందు నేర్చుకున్నవే ఉన్నాయి అన్నమాట. మనం చూస్తున్నది దేని కొరకు, ఓకే, పదములను జాగ్రత్తగా ఏంటి పరీక్షించు. రాసుకోవచ్చు మీరు, ఇది పదములు అని ఫిల్అప్ చేయొచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎంత బాగుంది కదా మీ పుస్తకం, మీరు చేసి అలవాటు చేసుకొని చదువుకోవడానికి. నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్, స్పష్టంగా తెలుసుకోండి. నిర్మాణము స్పష్టంగా తెలుసుకోవాలి. నిర్మాణాన్ని స్పష్టంగా తెలుసుకోండి. నెక్స్ట్, వాతావరణము వ్యక్తిగతంగా అనుభవించు. వాతావరణము వ్యక్తిగతంగా అనుభవించు. నేను చెప్పేటప్పుడు రాసుకోవచ్చు కూడా మీరు ఎవరన్నా. వాతావరణాన్ని వ్యక్తిగతంగా అనుభవించండి ఆ లేఖన భాగంలో. నెక్స్ట్ 4వది ఏంటి? గ్రంథ శైలిని ఖచ్చితముగా నిర్ణయించు. ఇవన్నీ ఎవరు చేయాలి? మనం చేయాలి. వాక్యాన్ని చదివేటప్పుడు ఈ అబ్జర్వేషన్ లో ఇన్ని అబ్జర్వ్ చేస్తాం. సింపుల్ ఒక ఇలస్ట్రేషన్ చెప్పాలంటే, కొన్నిసార్లు మనము ఏదన్నా తినేటప్పుడు కానీ, ఏదన్నా తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా కొనేటప్పుడు కానీ, మనకి ఏది కావాలనో ఆ ఐటమ్ని మనము అన్ని ఐటమ్స్లో వెతుకుతాము. అవునా? అంటే గమనిస్తాం కదా. స్వీట్ షాప్కి వెళ్ళాము, లేకపోతే ఇంకేదన్నా కొనడానికి వెళ్ళాము, అన్ని గమనిస్తామా, చూస్తామా, చూడమా? చెప్పండి. చూస్తాము, గమనిస్తాము, అప్పుడు మనకు నచ్చింది తీసుకుంటాం. సేమ్ థింగ్ చేయాల్సింది అబ్జర్వేషన్లో. పదములను గమనించాలి, నిర్మాణాన్ని గమనించాలి, వాతావరణాన్ని గమనించాలి, గ్రంథ శైలిని గమనించాలి. అప్పుడే వ్యాఖ్యానించాలి అనే మెట్టులోనికి వెళ్తున్నాం. స్టార్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో 46లో స్టార్ ఉంది కదా. వ్యాఖ్యానించుటకు మరియు అన్వయించుటకు ముందు అది ఏమి చెబుతుందో మనము నిశ్చయముగా తెలుసుకొనుటకు పాఠ్య భాగమును గమనించుట యొక్క ఉద్దేశమై ఉన్నది. మళ్ళీ చదవండి సిస్టర్స్ కదా. వ్యాఖ్యానించుటకు మరియు అన్వయించుటకు ముందు అది ఏమి చెబుతుందో మనము నిశ్చయముగా తెలుసుకొనుటకు పాఠ్య భాగమును గమనించుట యొక్క ఉద్దేశమే ఉన్నది. మీరు చూసారు, చూసిన తర్వాత మీరు ఏం చేస్తారండి? ఇప్పుడు ఏదైనా ఐటమ్ తీసుకోవాలనుకుంటే మీరు అంతా చూసారు, మీకు నచ్చింది, అది మీరు ఏం చేస్తారు? దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? నిశ్చయించు. మీరు మామూలుగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, మీరు ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు, ఒకటి మీకు నచ్చింది, ఇది ఎంత అండి అని అడుగుతారు మీరు, ప్రైస్. అవునా? ప్రైస్ అడుగుతారా, అడగరా?
అడుగుతాం. ప్రైస్ అడగరా అండి మీరు? ఇచ్చేసేయండి, ఎంత ఉందో ఇచ్చేస్తాం. ప్రైస్ అడుగుతాం మనం, అంటే మన ప్రైస్, ఆ ప్రైస్ కరెక్టేనా మనం కొంచెం ఆలోచించి, అంటే మనం వ్యాఖ్యానించడం అన్వయించడం కంటే ముందు ఆ లేఖన భాగం ఏం చెప్తుందో అనేది మనం తెలుసుకోవడమే ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ కదా. పాఠ్య భాగం ఏమున్నది, దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది అన్ని చూడడమే గమనించుట కదా. గమనించుట ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో గమనించడంలో కూడా ఒకటి ఏంటంటే మనం కొంచెం ప్రైస్ గురించి కూడా అడుగుతాం. ఓకే, రైట్, ప్రైస్ బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి తీసుకుంటాం, ఇంటికి వెళ్తాం, ఆ వస్తువుని కానీ తీసుకున్న దాన్ని మనము ఉపయోగిస్తాము. ఓకే, అంతే కదండి. సో కాబట్టి నెక్స్ట్ పాయింట్ చూడండి, అక్కడ ఉంది సరికాని గమనిక. సరికాని గమనిక తప్పు వ్యాఖ్యానమునకు మరియు యుక్తము కాని అన్వయింపుకు దారితీయును. ఖచ్చితమైన గమనిక గమనిక, సరి అయిన వ్యాఖ్యానము, యుక్తమైన అన్వయింపు. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు తొందరలో కూరగాయలు కొనేశారు, త్వరలో కొంచెం సరిగా చూడకుండా, అక్కడ కరెంటు పోయింది, తొందరలో తీసుకున్నారు మీరు. అప్పుడు ఏమొచ్చాయి? ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే మీ కూరగాయల సంచులు ఏమొచ్చాయి? చెడిపోయినాయి, కొన్ని కుళ్ళిపోయినాయి వచ్చినాయి. అవునా? కరెక్టేనా? ఇది ఇట్లా జరిగిందా ఎప్పుడైనా? కదా. కొన్నిసార్లు మనం తొందరపడి ఏదో మాట్లాడుకుంటా వేసేసినారు వాళ్ళు, మనము ఇదేంటమ్మా అని అంటే తీసుకోండి అని అనేస్తారు కదా. అట్లా జరుగుతుంది కదా. జరుగుతుందా జరగదా అండి? సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అంటే సేమ్ థింగ్ ఇక్కడ సరిగ్గా ఖచ్చితంగా గమనించకపోతే సరికాని మీనింగ్ వస్తుంది కదా, సరికాని వ్యాఖ్యానం జరుగుతుంది, సరికాని అర్థం వస్తుంది. అప్పుడు యుక్తము కాని అన్వయింపు అనేది జరుగుతుంది. ఇప్పుడు యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారండి? యెహోవా అనే దేవుడు అండి, యేసు ప్రభు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటారు. అవునా? కరెక్టా కాదా? విన్నారా యెహోవా సాక్షుల గురించి? విన్నారా? వాళ్ళు యెహోవా అనే దేవుడు అంటారు. మరి వాళ్ళు ఎక్కడ తప్పు చేసినారు? ఖచ్చితంగా గమనించలేదు, సరికాని వ్యాఖ్యానం చేశారు, కాబట్టి యుక్తము కాని అన్వయింపు చేస్తున్నారు. యెహోవా అనే దేవుడు అంటారు, యేసుప్రభు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. మనం త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అవునా కాదా? చెప్పండి. పాట కూడా రాశాడు ఏసన్న, త్రియేక దేవ అని ఒక పాట రాశాడు. త్రియేక దేవ, ఎంత గొప్ప పాట కదండి. త్రియేక దేవుడు, త్రిత్వం అనేది ఒక పెద్ద మర్మం. మన ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు మనకు బయలుపరిచిన సత్యం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, చూడండి, ఇక్కడ 2 వచనాలు ఇచ్చాడు. మనం జాగ్రత్తగా గమనించాలన్న దానికి ఒక వచనం ఇచ్చినాడు, జాగ్రత్తగా గమనించాలని కదా. కదా, నేను దాన్ని చాయిస్ ఇస్తాను, చదవండి. ఉంది కదా, సామెతలు 24:32. అదే మీకు 46వ పేజీలో ఉంది. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తొందరపడి జారిపోయి మట్టి ఉందని చూడకుండా జారిపోయి పడినప్పుడు మనం ఏం చేస్తామండి? స్లో చేసుకుంటాం మనం బండి. అవునా? బండి నడిపే వాళ్ళు ఉంటే స్లో చేసుకుంటారా కాదా? చెప్పండి, కరెక్టా కదా? స్లో చేసుకుంటాం. మరి వాళ్ళు పడిపోయినారు, వాళ్ళు తొందరపడ్డారు. కొంచెం మంది ఇట్లా తీసుకోబోతుంటారు అబ్బాయిలు, వాళ్ళకి ఎక్కడో దగ్గర తాకి కింద పడిపోతారు కదా, ఏమన్నా అవ్వచ్చు యాక్సిడెంట్. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. అంటే గమనించుట అనేది చాలా ఇంపార్టెంట్ మెట్టు. ఈ గమనించుట చేయకుండా తొందరపడి వ్యాఖ్యానం మన మెట్టులోనికి వెళ్ళకూడదు. సో గమనించుట అయిపోయిందండి, అంటే గమనించుట అనేది మెట్టు అయిపోయింది. సో నెక్స్ట్ దానికి మనం వెళ్ళాలి. నెక్స్ట్ పేజ్లో మీరు చూసినట్లయితే 47వ పేజీకి వెళ్ళండి. ఓకే, 47వ పేజీలో మనం చూసినట్లయితే 2వ మెట్టులోనికి వెళ్దామా? 2వ మెట్టుకి అందరు ఓకేనా? ఓకే, వెళ్దామా? వెరీ గుడ్. 2వ మెట్టు ఏంటి? పాఠ్య భాగమును వ్యాఖ్యానించాలి. ఓకే, ఇప్పుడు మనకు నచ్చింది ఏదైనా ఐటమ్ మనం చూసాం, కూరగాయలు చూసాం, లేకపోతే ఏదైనా స్వీట్ చూసాం, దాన్ని టేస్ట్ చేసాం బహుశా, లేకపోతే కొన్నిసార్లు దాన్ని టేస్ట్ చేసి మనం తీసుకుంటాం కదా. అలానే ఒకవేళ కూరగాయలు మనం తీసుకొచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తామండి? దాన్ని వండుకుంటాం కదా, దాన్ని తయారు చేసుకుంటాం. కర్రీ చేసుకుంటారా, చేసుకోరా అండి మీరు? కర్రీ చేసుకుంటాం. మిగతా వాళ్ళు ఎవరు చెప్తలేరు నాకు, ఏం చేసుకోం పాస్టర్ గారు అని అంటారా, లేకపోతే మేమేం చెయ్యం బ్రదర్ అని అంటారా? వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీకు నచ్చింది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటారు, అంతే కదా? ఎస్ సుజాత సిస్టర్, అంతే కదండి? అంతే కదా.
ఇప్పుడు అన్ని గమనించిన తర్వాత పాఠ్య భాగాన్ని దాని అర్థాన్ని బయటికి తీసుకొని రావడానికి రెండో మెట్టుకి మనం వెళ్ళాలి. సో రెండో మెట్టు ఏంటంటే దాని అర్థాన్ని సరిగ్గా మనం తెలుసుకోవాలి. సో అర్థాన్ని తెలుసుకోవడానికి కొరకు మనకు నియమాలు ఉన్నాయి. జాయ్ సిస్టర్ చదవండి. వ్యాఖ్యానము అక్కడ ఉంది కదా, వ్యాఖ్యానం అది చదవండి సిస్టర్. పేజ్ నెంబర్ వ్యాఖ్యానం 47 అండి, 47 పేజ్ నెంబర్ 47 వ్యాఖ్యానము చూడండి. వ్యాఖ్యానం బైబిలు పాఠ్య భాగం యొక్క అర్థము మరియు సందేశమును గ్రహించుటకు మరియు నిశ్చయించుటకు నియమములు మరియు ప్రక్రియ. గురి కూడా చదువు. గురి మొట్టమొదటిగా రాసిన పాఠ్యభాగము యొక్క ఏకైక అర్థమును నిర్ణయించుట. సో ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? వ్యాఖ్యానించడం అంటే మనం చూసినట్లయితే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సరి అయిన అర్థానికి రావడానికి కొరకు ఉన్న నియమాలను ఉపయోగిస్తే, ఆ పద్ధతిని ఉపయోగిస్తే, నియమాలను ఉపయోగిస్తే మనం సరిగ్గా వాక్య భాగం యొక్క అర్థాన్ని తెలుసుకోవచ్చు. మనకున్న గురి ఏంటంటే మొట్టమొదటిగా రాసిన పాఠ్య భాగం యొక్క ఏకైక అర్థాన్ని నిర్ణయించుట. ఇప్పుడు మోషే 5 పుస్తకాలు రాశాడా? మొట్టమొదటి 5 పుస్తకాలు ఎవరు రాశారు? మీరు మాట్లాడండి, అందరు మాట్లాడచ్చు. ఓకే, మొట్టమొదటి పుస్తకాలు ఎవరు రాశారు బైబిల్లో? మోషే రాశాడు. ఇప్పుడు మనకు మోషే గారు లేరు. మరి మోషే గారు ఆది కాండంలో ఏం చెప్తున్నారు అనేది మనం ఆలోచించాలి. కానీ నాకేమనిపిస్తుంది కాదు. చాలా మంది నాకు ఈ లేఖన భాగం ఏమనిపిస్తుందో చెప్తారు. కరెక్ట్ కాదు అది. మోషే గారు ఈ లేఖన భాగంలో ఏం చెప్పాలనుకున్నాడు అనేది మనము ఆలోచించి ప్రయాసపడి తెలుసుకోవాల్సింది. అంతేనా? ఏది కరెక్ట్ అండి? మోషే గారు ఏం చెప్పారు కరెక్టా? అంటే మోషే గారు అంటే దేవుని యొక్క కృప ద్వారా దేవుడు ఆయనకి ఏం చెప్పాడో అది మోషే గారు 5 పుస్తకాలలో రాశారు. అంతేనే కదా? అవునా కదా? కరెక్టేనా కదా? చెప్పండి. అవును కదా? మీరు 40 దినాలు మోషే గారు 40 రోజులు మోషే గారు సినాయి కొండ మీద ఎక్కినప్పుడు దేవుడు అన్ని కదా ఈ ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో అన్ని నియమాలు ఇచ్చాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్ కిందికి వచ్చి కట్టిండా కట్టలేదా? దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా, క్రమం ప్రకారంగా. ఎస్ ఆర్ నాట్? ఎస్, అలానే చేశాడు. సో కాబట్టి మనం కూడా మొట్టమొదటి గ్రంథకర్త రాసిన ఆయన ఏం చెప్తున్నాడో ఆయన అర్థాన్ని తెలుసుకోవడానికి మనకు గురి ఉండాలి. అది దానికోసమే ఈ నియమాలన్నీ నేర్చుకుంటున్నాం. ఆర్డర్ అనేది మనం నేర్చుకుంటున్నాం. స్కూల్కి టైంకి పంపించాలి కదా. ఒక క్లాస్ అయిన తర్వాత ఇంకో క్లాస్ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంగా ఉంటేనే పిల్లలు రెగ్యులర్గా వెళ్తేనే మంచిగా చదువుకోగలుగుతారు, మంచి మార్క్స్ వాళ్ళకి వస్తాయి. అంతే కదండి? వాళ్ళు మంచి స్థితిలో ఉంటారు. కరెక్టా కాదా? ఇది కరెక్ట్. అవునండి. ఆర్డర్ ఉంది కదా, దేవుడు పెట్టిండు ఆర్డర్. సో అలానే ఒక ఆర్డర్లీ విధానంలో మనం వ్యాఖ్యానించడం అనేది చాలా అవసరం. ఇష్టానుసారంగా వ్యాఖ్యానించేస్తే వేరే వేరే అర్థాల్లోనికి వెళ్ళిపోవడానికి ఆస్కారము ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చదవండి సిస్టర్. స్టార్ చూడండి అందరూ. 47లో దేవుని భావమును పోగొట్టుకుంటే దేవుని వాక్కును ఎన్నడూ పొందలేవు కదా. చూసారా? ఇఫ్ యు మిస్ గాడ్స్ మీనింగ్ దెన్ యు నో లాంగర్ హ్యావ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్య భాగాన్ని పోగొట్టుకుంటే, దేవుని భావనని అర్థాన్ని పోగొట్టుకుంటే దేవుని వాక్యము నువ్వు ఎన్నడూ పొందలేదు. అందుకే అర్థం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, 2 పేతురు కింద చదవండి సిస్టర్. దేవుని వాక్య జాయ్ సిస్టర్ మీరు మ్యూట్ చదవండి. విధేయుడై అన్వయించుకునే 3వ మెట్టు ముందు ఇదేమి చెప్పునో తెలుసుకోవాలి. మొదటి బ్రాకెట్ లో గమనించుట మరియు దాని అర్థమును గ్రహించవలెను. 2వ మెట్టు చాలు సిస్టర్. అంటే దేవుని వాక్యమునకు విధేయుడు కాకముందు, అన్వయించుకోకముందు అది ఏం చెప్తుందో దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు అన్వయించుకునే మెట్టుకు వెళ్ళాలి. బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాము, కడిగేసి వాష్ చేసి అన్ని కట్ చేసుకొని పెట్టుకొని కూర తయారు చేసుకుంటాం. కూర తయారు చేసుకునే విధానమే ఇంటర్ప్రిటేషన్. అన్ని వేస్తారు దాంట్లో, సమయానికి వేస్తారు, ఇదంతా చేస్తారు, అన్ని పెడతారు. ఓకే, అంతేనా అండి? అన్ని చేస్తారు. అందరు ఏం చెయ్యరేమో పాపం కనెక్ట్ అయిన వాళ్ళు. ఓకే, చేస్తారు. అన్ని చేసిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తారు? చెప్పండి, లాస్ట్కి ఏం చేస్తారు? అదే కర్రీ చేసిన తర్వాత ఏం చేస్తారు? వడ్డిస్తారా? ఓకే, తింటాము. సరే, వడ్డిస్తాము, తింటాము, కలిసి తింటాము. అది అప్లికేషన్. కర్రీ తయారు చేయడము ఇంటర్ప్రిటేషన్.
ఇదేయాలి, అదేయాలి, ఇంత టైం ఇది అవ్వాలి, అది దాని తర్వాత లాస్ట్కి ఇదేయాలి, అట్లా మొత్తం అంతా ప్రాసెస్ అవుతుంది. వ్యాఖ్యానించడం కూడా అంతే. ఇవన్నీ నియమాలను ఉపయోగించి అర్థాన్ని బయటికి తీసుకొని రావాలి. సరి అయిన అర్థం వచ్చిన తర్వాత ఓకే, నేను ఇలా జీవించాలనా, ఇది లేఖన భాగం చెప్తుంది కాబట్టి నా జీవితానికి నేను అన్వయించుకుంటా. మంచిగా చక్కని కర్రీ చేసుకున్న తర్వాత మంచిగా రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని హ్యాపీగా మంచిగా దాన్ని ఆస్వాదిస్తూ మనం ఏం చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. బాగా చేశారండి, చాలా బాగుందండి అని మనం చెప్తాము. దట్ ఈస్ అప్లికేషన్. కష్టపడింది అంతా దేనికోసము? కర్రీ కష్టపడింది మనం వేసుకొని తిని దాన్ని ఎంతగానో ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి. సేమ్ థింగ్ వాక్యం ఎందుకు నేర్చుకుంటున్నాము? మన జీవితాలు మారి వాక్యానుసారంగా జీవించడానికి. అంతే కదండి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, కర్రీ రుచిగా ఉంటుందా? చాలా బాగా చేశారండి చేపల కర్రీ అని అంట. ఈ కర్రీ చాలా బాగా చేశారండి. ఎవరు తినడం లేదేమో కర్రీస్, పాపం కనెక్ట్ అయిన వాళ్ళని చెప్పండి. రుచిగా ఉంటుందా? మామూలుగా రుచిగా ఉంటుందా అండి? అంటే రుచిగా చేస్తారు కదా, రుచిగా ఉంటుంది అని అంటామా అనమండి? ఎవరు మాట్లాడటం అంటాము కదా. చాలా బాగుందండి, చాలా రుచిగా. అంటే మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వలె మనం మారుతూ ఎదుగుతామో, వేరే వాళ్ళు చూసినప్పుడు మన మాటల్ని విని మన రుచికరమైన జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటబ్బా వీళ్ళు కష్టాల్లో కూడా ఆనందంగా ఉన్నారే. చూసారా? అందుకే మనం సాక్షులం ఇప్పుడు అన్యులకి. మనము దేవుని రూపంలో మార్చబడుతూ మనం అన్వయించుకొని క్రీస్తు పోలికలోనికి మార్చబడితే మనం కూడా రుచికరంగా తయారవుతాం ఈ లోకంలో. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరే లోకానికి వెలుగు, ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. తెలుసా, చాలా మంది వాక్యంను అర్థం సరిగ్గా చెప్పరు. మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే ఎవరు? విశ్వాసులు. ఇంత మంచి కర్రీ చేసి ఉప్పు వేయకపోతే టేస్ట్ వస్తుందా? రాదు, టేస్ట్ రాదు. అంటే విశ్వాసుల యొక్క ప్రార్థన ఎంతో గొప్పది. విశ్వాసులు దేవుడు తయారు చేసి వాళ్ళని మార్చుకొని, ఒకప్పుడు నేను పాత జీవితంలో ఇలా జీవించాను, ఇప్పుడు నా జీవితం మారిపోయింది, ఇప్పుడు నేను క్షమిస్తున్నాను అని ఎవరన్నా మనల్ని అవహేళన చేస్తే, అరే మీరు ఎలా క్షమించగలుగుతున్నారండి? యేసుప్రభు గురించి మనం చెప్పొచ్చు. మీ జీవితం ఇంత డిఫరెంట్గా ఉంది ఏంటండి? చూసారా? ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని రుచికరంగా మార్చాడు సువార్త చెప్పడానికి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అది కేవలం వాక్యం ద్వారా జరుగుతుంది. గమనించి, వ్యాఖ్యానించి, అర్థాన్ని తీసుకొని అర్థం ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం జీవించి అప్లై చేసుకున్నప్పుడు మనం ఏమవుతామండి? దేవుణ్ణి గణపరిచే వారిగా అవుతాము. లివింగ్ విట్నెసెస్ గా ఉంటాం, సాక్షులంగా ఉంటున్నాం. 5వ సువార్త ఎవరో కాదు, నువ్వు నేను. అందుకే మీకు 6 పుస్తకాలు ఇచ్చాను. కొంచెంమంది అడిగారు, ఈ 6 పుస్తకాలే బ్రదర్, ఇంకా వేరే మధ్యలో ఏమన్నా మిస్ అయినాయా? 6వ పుస్తకం ముందు చూడండి మీకు. అంటే అది 10th బుక్, యాక్చువల్గా 10th బుక్. లాస్ట్ బుక్ ఇస్ 10th బుక్. 10th బుక్ ఉందా మీ దగ్గర? 10th బుక్ ఏంటి తెలుసా? నేను మీకు చెప్పాను ఓరియంటేషన్ ఇచ్చేటప్పుడు. 10th బుక్ ఏంటి? సేవా సంస్థలు, సువార్థీకరణ, శిష్యత్వం. అవునా? కరెక్టా కదా? అంటే మనం శిష్యులంగా, ఎవరు శిష్యులంగా ఎదుగుతున్నాం? ఎవరు శిష్యులంగా ఈ లోకంలో ఉన్నాం? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మనం ఎవరు చూపిస్తున్నాము లోకానికి, అన్యులకు కానీ? ఎవరిని చూపిస్తున్నాము? ఏసయ్యని చూపిస్తున్నాం. ఏసై అంటే ఇట్లుంటాడు, ఏసై అంటే క్షమిస్తాడు, ఏసై అంటే ఒక చెంప మీద కొట్టిన ఇంకో చెంప చూపిస్తాడు, క్షమించి మర్చిపోతాడు. చూసారా అండి? అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. గమనించాలి, వ్యాఖ్యానించాలి, జీవించాలి. అప్లికేషన్ అంటే జీవించాలి కదా. ఎంత గొప్పగా. అందుకే కొండ మీద ప్రసంగంలో కానీ అన్నిట్లలో కూడా కొత్త నిబంధనలో ఇలా మీరు ఉండండి, ఇలా మీరు ఉండండి, దేవుని చేత పిలువబడిన వారు. అందుకే మనకు వాక్యం అనేది అవసరం. వాక్యం ఏం చెప్తుందో మనం నేర్చుకుంటే దాని ప్రకారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయాన్ని ఇస్తాడు. సో ఈ యొక్క వ్యాఖ్యానించడాన్ని మెట్టులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చూడండి, జాయ్ సిస్టర్ చదవండి. 2వ మెట్టులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. వచనాలు చదవకండి. దీని అర్థం ఏమి? ఓకే, దీని అర్థం ఏమి? దీని ప్రాముఖ్యత ఏమిటి? దేవుడు దీనిని ఎందుకు ఇచ్చాడు, ఇమిడ్చాడు? ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఏమిటి? మొట్టమొదటి గ్రంథకర్త ఈ పదములను ఎలా అర్థం చేసుకోవాలని తలంచాడు? ఇది మిగిలిన లేఖనములతో ఎట్లు అమర్చుకోగలుగుతుంది? హెచ్చరిక. 1వ మెట్టు గమనించుట, పూర్తి చేయకుండా 2వ మెట్టు వ్యాఖ్యానించుట.
ఎక్కుటకు ప్రయత్నించవద్దు. స్టార్. పాఠ్య భాగం ఏమి చెప్తున్నది తెలుసుకునేంత వరకు దాని అర్థం ఏమిటో, దానిని ఎలా అన్వయించుకోవాలో నీవు నిర్ణయించడానికి సిద్ధముగా లేవు. గమనిక, లేఖనములోని ఒక్కొక్క పాఠ్య భాగమునకు ఒక్కటే అర్థముండును గాని వాటి అన్వయింపులు అనేకములుండును. చూసారు ఎంత బాగుంది కదండి. ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. దాని అర్థం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా మనము వ్యాఖ్యానించడంలో మనం వేసుకుంటాం. అండ్ ఇక్కడ చాలా బాగా ఇచ్చాడు. మొదటి మెట్టు గమనించుట పూర్తి చేయకుండా రెండో మెట్టు ఎక్కద్దు. మీరు ఎవరైనా తొందరగా మెట్లు ఎక్కినారా ఎప్పుడైనా? తొందరగా మెట్లు ఎక్కితే, మామూలు మెట్లు ఎక్కితే ఏమవుతుంది? ఆయాసం వస్తుంది, పడిపోతారు. కరెక్ట్. ఎప్పుడు ఎవరు ఎక్కలేదేమో, ఎక్కినారేమో తొందరగా ఆయాసం వస్తుంది. కరెక్ట్. కానీ చాలాసార్లు ఫాస్ట్గా ఎక్కితే పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక్కో మెట్టు చూడకుండా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అవునా? కరెక్టా కదా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా గమనించుట అనే మెట్టు అయిపోయిన తర్వాతనే రెండో మెట్టు వ్యాఖ్యానించుట. అన్ని తెచ్చుకున్న తర్వాత, కట్ చేసుకున్న తర్వాత మీరు కర్రీ ప్రిపేర్ చేయడంలో మీరు స్పెండ్ చేస్తారు టైం. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత సేమ్ థింగ్ లేఖన భాగంలో ఏమేమి ఉన్నాయి అన్ని గమనించిన తర్వాత వ్యాఖ్యానించుట అనే మెట్టుకు వెళ్ళాలి. అది సిస్టమాటిక్ బైబిల్ స్టడీ, బైబిల్ అధ్యయన పద్ధతి యొక్క క్రమమైన విధానం అది. సో ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాం ఇది గమనించుట అనేది? ఇది ఎందుకు లేఖన భాగం? అంటిల్ యూ నో వాట్ ద టెక్స్ట్ సేస్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు డిటర్మైన్ వాట్ ఇట్ మీన్స్ ఆర్ హౌ ఇట్ అప్లైస్ కదా. పాఠ్య భాగం ఏం చెప్తుందో తెలుసుకున్నంత వరకు దాని అర్థం ఏమిటి, దాన్ని ఎలా అన్వయించుకోగలము నీవు నిర్ణయించడానికి సిద్ధముగా లేవు. నువ్వు సిద్ధముగా లేవు కదా. ఈచ్ ప్యాసేజ్ ఆఫ్ స్క్రిప్చర్ హ్యాస్ ఓన్లీ వన్ మీనింగ్. లేఖనములో ఒక్కొక్క పాఠ్య భాగమునకు ఒకటే అర్థం ఉండును కానీ వాటి అన్వయింపులు అనేకములు ఉండవచ్చు. ఒక లేఖన భాగానికి ఒకటే అర్థం ఉంది. ఆ అర్థం తెలుసుకోవడానికి కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో మీరు గమనించినట్లయితే కొన్ని జస్ట్ షార్ట్ గా సింపుల్ గా కొన్ని సత్యాలు ఉన్నాయి. అవి మనం ఫాస్ట్ గా మనం చూసుకుందాం. జాయ్ సిస్టర్ మీరు చదవచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ చదవండి. జ్ఞాపకం ఉంచుకొనవలసిన ముఖ్య విషయములు. సార్థకమైన వ్యాఖ్యానమునకు మనము తలంచు అక్కరలు. పరిశుద్ధ గ్రంథము రాయబడి ఉన్నప్పుడు పరిస్థితులకు మన పరిస్థితులకు వ్యత్యాసం ఉన్నది. చారిత్రాత్మకంగా 1000 సంవత్సరాల పూర్వం రాయబడిను. భౌగోళికంగా వేరే ప్రదేశంలో రాయబడిను. సాంస్కృతికంగా వేర్వేరు ఆచారములలో రాయబడిను. రాజకీయం, ఆర్థికం, సామాజికం, మతం, న్యాయం, నీతి. భాష హెబ్రీ, అరామీ మరియు గ్రీకులలో. వ్రాత అనేక గ్రంథములు మరియు గ్రంథకర్తలు మరియు పాఠకులు. ఒక నిర్దిష్టమైన ఉద్దేశం మరియు సందర్భం. ఈ వేర్వేరు పరిస్థితులు లేఖనం యొక్క మూలోద్దేశముల అవగాహనకు అడ్డులు, ఆటంకములు లేక అర్థం చేసుకొనుటకు లోపములు. వాటిని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయుట ద్వారా అధిగమించగలము. అధ్యయనం చదవమంటారు కదా. అధ్యయనం చేయు పాఠ్య భాగము లేక పుస్తకమును గురించిన నేపథ్యము మరియు ఇటువంటి సమాచారమును NIV స్టడీ బైబిల్లోని ఉపోద్ఘాతములు, సంక్షిప్త వర్ణనలు మరియు అధ్యయన నోట్స్ ను ఎల్లప్పుడూ ఇస్తాయి. పరిశుద్ధ గ్రంథం ఉన్నది అర్థం చేసుకున్నట కొరకే. ద్వితీయోపదేశకాండం 29:29. సహజమైన మానవ భాషను ఉపయోగించు ప్రజలు అర్థం చేసుకొనడానికి బైబిలు ప్రజలచే వ్రాయబడినదని జ్ఞాపకం ఉంచుకొనుము. బైబిలు సామాన్యమైన సాహిత్యము. గద్యము ఉదాహరణ రోమీలకు రాసిన పత్రిక. కావ్యము ఉదాహరణ కీర్తన గ్రంథము. వర్ణన ఉదాహరణ ఆది కాండము. మూడోది కూడా చదవండి సిస్టర్. బైబిలు ఈ దిగువ సూచించిన వాటితో ఒక ప్రత్యేకమైన సాహిత్యము. ఉపమానములు ఉదాహరణకు లూకాసు వార్త. ప్రవచనములు ఉదాహరణకు దానియేలు. సామెతలు ఉదాహరణకు సామెతలు.
చాలా సిస్టర్. సో కాబట్టి ఇక్కడ జస్ట్ సింపుల్ గా ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది మళ్ళీ చదవండి. మనం 43వ పేజ్ నుంచి ఇప్పటి వరకు వచ్చామంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 50 పేజ్ వరకు వచ్చామండి. ఇవన్నీ మీరు టైం తీసుకొని చదవాలి. ఓకే, సింపుల్ గా బైబిల్ రాయబడిన పరిస్థితులు వేరే, మన పరిస్థితులు వేరే. అంటే ఇది జస్ట్ మనకు ఒక అవగాహన కోసం, కరెక్టా? బైబిల్ రాయబడిన కాలాలు వేరే, ఇవన్నీ పరిస్థితులు వేరే, వాళ్ళ సంస్కృతి వేరే, అన్ని కరెక్టా కాదా? ఈ పాయింట్ కరెక్ట్ అండి. ఓకే, 48లో ఉంది, కరెక్టే కదా? అవును. ఇప్పుడు మనం రైస్ తింటున్నాము, మనం కర్రీస్ తింటున్నాము. ఇందాక మీకు మంచిగా చెప్పినట్టుగా వీటి గురించి మీకు క్లియర్ గా అవగాహన ఉంది. బట్ బైబిల్లో ఉన్న వాళ్ళు ఏం కర్రీలు తినలే. బైబిల్లో ఉన్న వాళ్ళు మనలాగా నీళ్ళు తాగలేదు. బైబిల్లో ఉన్న వాళ్ళు ద్రాక్షరసం తాగారు. యేసుప్రభు కాలంలో యేసుప్రభు ద్రాక్షరసం తాగారు, ఎందుకంటే ఆయన యూతుడు. వాళ్ళు వేసుకున్న దుస్తులు వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళు ఉన్న కాలం వేరే. బైబిల్ ఉన్న కాలంలో జూమ్ ఉందా? నో, లేదు, జూమ్ లేదు. వాళ్ళకి చాలా ఆధునికంగా వెనుక ఉన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి? వ్యాఖ్యానించేటప్పుడు బైబిల్లో ఉన్న పరిస్థితులు వేరే, మన పరిస్థితులు వేరే. మీరు మంచి బైబిల్ విద్యార్థులుగా నేర్చుకోవాలి, బైబిల్ మీకు బాగా అర్థం కావాలంటే మనము ఈ సమయం నుంచి వాళ్ళ సమయంలోనికి వెళ్ళిపోవాలి. మనం కొత్త సమయము, నూతనమైన 2024 నుంచి ఆ బైబిల్ కాలానికి మనం వెళ్ళిపోవాలి. చారిత్రాత్మకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్నది కాబట్టి ఆ సమయంలోనికి వెళ్ళిపోవాలి. మీకు ఇంకా సమయం దొరికితే హెబ్రీ, అరామిక్, హెబ్రీ, గ్రీకు కూడా నేర్చుకుంటే చాలా మంచిది. చాలా టైం పడుతుంది, అది చాలా కష్టమైంది. మనమైతే ఈ బైబిల్ కోర్సులో ఇంచుమించు ఒక సంవత్సరం పాటు మీకు 66 పుస్తకాలు అన్ని చెప్పడానికి, మంచిగా మీకు నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదే మనకు సంవత్సరం పడుతుంది, అంటే ఒక ఓవర్వ్యూ మీకు నేర్పించడానికి. ఇంకా హెబ్రీ, గ్రీక్ ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో మంచిగా బైబిల్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. అంటే మేము కొంచెం నేర్చుకున్నాం, గ్రీక్ నేను కొంచెం నేర్చుకున్నాను, హిబ్రీ ఉంది కానీ వచ్చు, కానీ అంత ఇన్డెప్త్ గా నేర్చుకోలేదు. సో కాబట్టి రాత కూడా రాయబడిన పరిస్థితులు వేరే. సో ఇవన్నీ మనం తెలుసుకోవడం బట్టి, మనం ఎక్కువగా చదవడం బట్టి ఈ ఆటంకాలని మనం అధిగమించవచ్చు. ఓకే, అంటే మనకు అర్థం అవడానికి వీటన్నిటిని కూడా మనం కొన్ని నోట్స్, స్టడీ మెటీరియల్స్ ఉపయోగిస్తే మనము సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? అర్థం చేసుకోవడానికే ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? అర్థం చేసుకోవడానికే ఇచ్చాడు కదా. బైబిల్ సామాన్యమైన సాహిత్యము. అంటే బైబిల్లో గద్యము ఉంది, ఇందాక చెప్పాను కదా, గద్యము, కావ్యము, వర్ణన ఉంది. దాని తర్వాత బైబిల్లో ఇంకేముంది? స్పెషల్ లిటరేచర్ ఉంది, ఉపమానాలు, ప్రవచనాలు, దాని తర్వాత సామెతలు ఉన్నాయి. 4వది కదా బైబిల్ కదా. ఇప్పుడు మీరు చూడండి, బైబిల్ దైవిక క్రమమైన, చదవండి సిస్టర్ 4th పాయింట్ చూడండి. బైబిలు దైవిక క్రమబద్ధమైన ప్రత్యక్షతలు కలిగి ఉన్నను సంపూర్తిగా ఐక్యపరచబడినది. అంతే కదండి, బైబిల్ దేవుడు ఇచ్చాడు, అది క్రమ పద్ధతిలో రాయబడ్డది. ఒకటేసారి దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడా? మెల్లమెల్లగా ఇచ్చాడు 66 పుస్తకాలు, మెల్లమెల్లగా, అంతే కదా. ఫస్ట్ 5 పుస్తకాలు రాశారు, తర్వాత యెహోషువ వచ్చినప్పుడు ఆయన ఎండింగ్ లో యెహోషువ పుస్తకం రాశాడు. అట్లా మెల్లమెల్లగా ప్రవక్తలు వచ్చినప్పుడు ప్రవక్తలు రాశారు. యేసుప్రభు కాలానికి ఎన్ని పుస్తకాలు ఉండే? యేసుప్రభు కాలానికి ఎన్ని పుస్తకాలు ఉండే? పాత నిబంధనే ఉండే. నో, యేసుప్రభు కాలానికి 66 లేదు, పాత నిబంధనే ఉండే, 39 పుస్తకాలు ఉండే. ఓకే, 5వ పాయింట్ చూసినట్లయితే కొత్త నిబంధన లేకుండా పాత నిబంధనని పూర్తి కాజాలదు, మరి పాత నిబంధన వెలుగులోనే కొత్త నిబంధనని పూర్తిగా అర్థం చేసుకుంటాము. సో పాత నిబంధన, కొత్త నిబంధన రెండు ఒకదానికొకటి సహాయపడతాయి. 6వది దేవుని వాక్యం యొక్క సత్యము ఆధ్యాత్మికంగా పరిశీలింపబడి అంగీకరింపబడినది. కారణము అధ్యయనము మరియు మానవుని మనస్సు మాత్రమే పరిశుద్ధ లేఖనముల సత్యమును బయలుపరచలేవు మరియు దానిని సత్యముగా అంగీకరించుటకు శక్తినియవు. ఫలభరితమైన వాక్య అవగాహన దిగువనున్న వ్యాఖ్యానించుటకు స్థాపింపబడిన నియమములపై ఆధారపడి ఉన్నదని జ్ఞాపకముంచుకొనుము. బైబిల్ నమ్మదగినది, అధికారముతో కూడినది మరియు నిష్ఫలమైనది. ఒక భాగంతో మరి ఒక భాగం వ్యతిరేకంగా కాకుండా ఐక్యతతో కూడిన గ్రంథం బైబిలు. బైబిల్ ప్రత్యక్షత దైవికమైనదియు, క్రమాభివృద్ధి కలిగినదియు మరియు సంపూర్ణమైనదియునై ఉన్నది. సరైన అర్థం కొరకు శ్రద్ధతో చదువు, పరిశుద్ధాత్మపై ఆధారపడు, సరి అయిన ముగింపునకు చేరుట, వ్యాఖ్యానించుటకు నియమములను అనుసరించు.
పాఠ్యభాగం యొక్క అర్థం ఏమిటనే దాని మీద తప్పుడు ముగింపు నిర్ణయమునకు చేరుటను తప్పించుకున్నటకును ఈ క్రింద నీయబడిన వ్యాఖ్యానం యొక్క నియమాలను ఉపయోగించు. చూసారండి. సో కాబట్టి దేవుడు మనకు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అంటే మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడా? మీరు వాక్యం చదివేటప్పుడు అర్థం చేయడానికి మనకు సహాయపడుతున్నాడా? సహాయపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం వాక్యాన్ని అర్థం చేసుకోలేము. సో కాబట్టి ఆత్మీయులే ఆత్మీయమైన సత్యాలని అంగీకరించగలుగుతారు. ఇప్పుడు అన్యులు కూడా బైబిల్ స్టడీ అని ఏదో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యం మీద బుద్ధ జల్లుతున్నారు. బైబిల్ అంతా తప్పు అని చెప్తున్నారు. సో కాబట్టి బైబిల్ అధికారం కలిగినది కదా. బైబిల్ని మనం జాగ్రత్తగా ఒక భాగంతో ఇంకో భాగంతో మనం పోల్చి చక్కగా మనం నేర్చుకోవాలి. అండ్ బైబిల్ని మనం ఖచ్చితంగా మనం సరిగ్గా స్టడీ చేయాలంటే ఇక్కడ ఇందాక చూసాం 3 సూత్రాలు ఉన్నాయి కదా. శ్రద్ధతో చదువు, పరిశుద్ధాత్మపై ఆధారపడు, వ్యాఖ్యానించే నియమాలని ఉపయోగించు. సో రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ని ఉపయోగించాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. పాఠ్య భాగము అర్థం ఏమిటో మీరు తప్పుడు ముగింపుకు నిర్ణయానికి రాకుండా తప్పించుకోవడానికి, తప్పుడు అర్థానికి రాకుండా మనం తప్పించుకోవడానికి కొరకు వ్యాఖ్యానించే నియమాలని మనం ఉపయోగించాలి. యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే రోడ్డు మీద ఎలా నడపాలి? జాగ్రత్తగా రూల్స్ ఫాలో రూల్స్ పాటించాలి. రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్స్ కావు. సేఫ్టీగా హెల్మెట్ ఇవన్నీ వేసుకొని అన్ని మనం జాగ్రత్తగా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 50వ పేజ్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఏంటంటే మనకు కొంచెం టైం ఇదిగా ఉంది కాబట్టి ఇది ఒక్కటి చెప్పేస్తాను ఈ ఒక్క రోజుకి. తర్వాత నెక్స్ట్ వీక్ నాకు తెలిసి మాక్సిమం గా చాలా మటుకు నాకు తెలిసి రేపు నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సాటర్డే ఎక్కువగా తీసుకుంటాను. అప్పుడు మాక్సిమం గా మీకు అయిపోతుంది. తర్వాత పాత నిబంధనలోనికి మనం వెళ్ళిపోవచ్చు. అటు వచ్చే క్లాస్ లో కొంచెం చెప్పిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ రూల్ చూద్దాం. మొట్టమొదటి రూల్ ఏంటి? చాలా సింపుల్. ఇది కొంచెం మీరు టైం తీసుకొని మళ్ళీ 40 నుంచి 50 పేజీల వరకు మీరు చదవండి. ఓకే. ఫస్ట్ రూల్ చదవండి సిస్టర్. ఓకే. వ్యాఖ్యానించటకు సర్వసాధారణ నియమములు. 1వ సాధారణ నియమము అక్షరార్థముగా వ్యాఖ్యానించుట. పదములను, వచనములను మరియు వాక్యములను వాటి సాధారణ స్వభావ సిద్ధముగా, సహజంగా మరియు వాడుకకైన జ్ఞానముతో తీసుకుంటూ అక్షరార్థముగా లేఖనమును వ్యాఖ్యానించుము. అక్షరార్థమైన వ్యాఖ్యానములు 2 రకములున్నవి. సామాన్యమైన అక్షరార్థం ఉపమాన రూపంలో కానిది, సహజమైనది. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల నుండి నరుని నిర్మించి. యోహాను 8:24 మీరు మీ పాపములో నుండి చనిపోదురు. హెబ్రీ 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. ఉపమానమైన అక్షరార్థం శబ్దాలంకారమును లేక చిహ్నముల పదములను ఉపయోగించు భాష అయినను, స్పష్టమైన తలంపును, భావమును, సత్యమును లేక అర్థమును తెలియజేయుచున్నది. లూకా 13:31-32 హేరోదు నక్క. ఇర్మియా 17:2 యోధా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అక్షరార్థమును సాధారణంగాను లేక ఉపమాన మూలకంగాను తెలియపరచగలము. రైట్ అండి. ఓకే, అవి తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ స్టార్ ఉంది సిస్టర్, స్టార్ చదవండి. 51వ పేజ్ లో స్టార్ కింద అక్షరార్థమును సాధారణంగాను. ఆదిమ పాఠకులు ఏ రీతిగా అర్థం చేసుకొని ఉండవచ్చునో అలాగే ప్రథమంగా లేఖనమును రాయబడిన తీరుగానే అర్థం చేసుకుంటకు ప్రయత్నించండి. చూసారా ఎంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ రూల్ అండి, ఇది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం ఈ రోజుకి. నెక్స్ట్ క్లాస్ అస్సలు మిస్ అవ్వకండి. దీంట్లో ఉన్న రూల్స్ అన్ని మనం నేర్చుకుంటాం. అన్వయింపు చాలా షార్ట్ గా ఉంది. అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి. అక్షరార్థంగా వ్యాఖ్యానించడం అంటే ఏంటండి? పదములు ఓకే, లేకపోతే ఏవైతే రాయబడ్డాయి వచనాలు, వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవడం, దాని అర్థాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవడం, ఆ వచనములు, వాక్యములు, ఆ పదముల యొక్క అర్థాన్ని సహజంగా తీసుకోవడం, దాన్నే అక్షరార్థంగా వ్యాఖ్యానించడం. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ నేను అన్నాను అనుకోండి, ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి?
దీని అర్థం ఏంటి? చెప్పండి, దాని అర్థం ఏమొస్తుంది? అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు అంతే. అంటే మీరు దాన్ని అక్షరార్థంగానే తీసుకున్నారు కదా. ఇప్పుడు ఫ్యాన్ అంటే ఏమన్నా ఫ్యాన్ అంటే ఏమన్నా పెన్నా అండి? ఫ్యాన్ అనే దానికి అర్థం పెన్నా కాదు కదా. కాదు అర్థమవుతుందా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పడం లేదు. ఫ్యాన్ కాదు. అంటే ఫ్యాన్కి ఒక అర్థం ఉంది, పెన్నుకు ఒక అర్థం ఉంది. ఒక అర్థం. షాప్కి వెళ్ళి పెన్ అంటే పెన్ ఇస్తాడు, ఫ్యాన్ ఇవ్వడు. ఏ దానికి ఏ పదానికి ఏ అర్థం ఉందో ఆ రకంగానే అర్థం చేసుకోవడం, సహజంగా పదానికి ఉన్న అర్థం తీసుకోవడమే అక్షరార్థ వ్యాఖ్యానము. ఓకేనా? అంతేనా కదా? అంతేనా అండి? కరెక్టే కదా? ఓకే, అంతే. దీన్ని ఏమంటారు? అక్షరార్థంగా వ్యాఖ్యానం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్స్ అక్కడ ఇచ్చాడు. సిస్టర్ చదివారు, చక్కగా నీట్ గా చదివారు. ఫస్ట్ ఈ అక్షరార్థంలో రెండు ఉన్నాయి. సామాన్యమైనది అంటే ప్లెయిన్ గా, సింపుల్ గా. ఓకే, దేవుడైన యెహోవా నేల నుండి నరుణ్ణి నిర్మించెను అంటే దీని అర్థం ఏంటండి? చెప్పండి. అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు దీని నుంచి? నేల దేవుడైన నుండి యెహోవా చెప్పండి. నేల నుండి యెహోవా నరుని నిర్మించాడు. నిర్మించు. ఎట్లా నిర్మించాడు? మట్టిని తీసుకొని నిర్మించాడు. మట్టి తీసుకొని నిర్మించినాడు. అంతే. అంటే ఇప్పుడు మనము దేవుడు మనం ఎలా తయారు చేస్తాడు? మట్టి నుంచి తయారు చేసినాడు కదా. కరెక్టే కదా? అంటే కరెక్ట్. మామూలుగా ఆదాముని. కరెక్టా కాదా? కరెక్టే. అంతేనండి. ఇంకా దానికంటే ఇంకేదో అర్థం లేదు, వేరే అర్థాన్ని మనం తీసుకోవడానికి లేదు. సామాన్యంగా సింపుల్ గా ఉన్న అర్థమే అక్షరార్థమైన అర్థము. గాడ్ ఫౌండ్ మ్యాన్ ఫ్రమ్ ద డస్ట్. దేవుడైన యెహోవా నేల నుండి నరుని నిర్మించను, నేల నుంచి మట్టిని తీసుకొని నిర్మించాడు. రెండోది, మీరు కదా, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు అంటే దాని అర్థం ఏంటి? ఒకరిద్దరు చెప్పండి. పాపంలో ఉంటే ఇంకా మరణం. మీరు పాపంలోనే ఉండి మరణిస్తారు అంటే దాని అర్థం ఏంటి? అంటే వారి పాపాలు ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, ఒప్పుకోకుండా అలాగే. చనిపోతున్నారు అని దాని అర్థం. మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు అంటే అర్థం వస్తుంది కదండి, ఈజీగా అర్థమవుతుంది. పాపం ఒప్పుకోకుండా పాపంలో వచ్చు జీతం మరణం. ఎప్పటికీ అలా పాపంలోనే ఉండి చనిపోతారు. చనిపోతున్నారు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అంటే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు అని అంటే వారి పాపాలు ఒప్పుకోకుండా పాపంలోనే ఉండి చనిపోతున్నారు అని యేసుప్రభు అంటున్నారు. చూసారా? ఆయన మెస్సయ్య, నేను రక్షకుని, నేను రక్షిస్తాను మీ పాపంలోంచి అని చెప్తున్నా వాళ్ళు వద్దండి, మేము అవసరం లేదండి అని అంటున్నారు. చూసారా? ఇప్పుడు కూడా మనుషులు అలానే అంటున్నారు, మేము పాపలం కాదండి. పాపం అని ఎందుకు అంటారండి క్రిస్టియన్స్? ప్రభా మేము పాపం చేశాం, మాకు క్షమించండి అని అంటాం. మరి పొద్దున వెళ్తున్నాం మనం సంఘానికి, దేవా నన్ను కరుణించు అని అంటున్నాం. అవును, నిజమే కదా, మనం నమ్ముచున్న పాపులము అని అన్నాడు. కరెక్ట్, అది విశ్వాసం. ఓకే, సో సహజంగా ఆ అర్థం ఏమొస్తుందో దాన్ని తీసుకోవడమే అక్షరార్థంగా వ్యాఖ్యానించడం. నెక్స్ట్ ఏముందండి? చాలా సింపుల్ గా ఉందిగా. మనుషుడు చదవండి అది 9:27 ఏముంది? మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, దాని తర్వాత నియమింపబడ్డది, ఆ తర్వాత తీర్పు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత ఏముంటది? తీర్పు ఉంటుంది. అంటే నువ్వు ప్రభునందు నిద్రిస్తే, ప్రభుని అంగీకరించి నువ్వు విశ్వసిస్తే ఆ లాజరు లాగా ప్రభు దగ్గరికి వెళ్తావు. అంటే ప్రభు ఏర్పాటు చేసిన తాత్కాలికమైన స్థలం ఉంది, రెస్ట్ తీసుకుంటావు. అందరు వెయిట్ చేస్తున్నారు, ప్రభునందు నిద్రించిన వారు, ప్రభుని విశ్వసించి చనిపోయిన వారు వెయిట్ చేస్తున్నారు, ఒక మంచి స్థలంలో ఉన్నారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? విశ్వసించని ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకం కాదు, పాతాళానికి వెళ్ళాడు. మీరు బైబిల్ని మర్చిపోతున్నారండి చాలా మంది. పాతాళం, నరకం అన్నది పాతాళం. అవునా? పాతాళం ఉంది చూడండి. అంటే నరకం అనేది తర్వాత దేవుడు చేయబోతున్నాడని బైబిల్ని మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. నరకం అనేది లాస్ట్ థింగ్, అందరిని వేయడం. పాతాళంలో కళ్ళు తెరిచాడని ఉంది, అక్కడ వేదన పడుతున్నాడా? దుఃఖపడుతున్నాడా? పడుతున్నాడు. చెప్తలేరు అందరు. పడుతున్నాడు. అంటే ఎవరైతే ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఒక తాత్కాలిక స్థలంలో ఉండి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు వేదన పడుతున్నారు. కానీ ప్రభుని అంగీకరించి చనిపోయిన వారు రెస్ట్ తీసుకుంటున్నారు, పీస్ఫుల్ గా ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇది అర్థమవుతుందా? సింపుల్ గా ఇది క్లియర్ గా అర్థమవుతుందా? స్పష్టంగా అర్థము. దీన్నే అక్షరార్థంగా వ్యాఖ్యానించడము అని అంటారు. అంతేనా కాదండి? అందరూ తెలుసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే దీంట్లో ఉపమానమైన అక్షరార్థం ఉంది. ఉపమానమైన అక్షరార్థము. ఓకే, ఉపమానమైన అక్షరార్థంలో ఏంటంటే పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచనం ఉందండి, లూకా 13, 31, 32. హేరోదు నక్క అంటే ఏంటండి? నిజంగా హేరోదు నక్కనా? కాదు.
ఏ రోజు లక్షణం నక్క లాంటి. ఎస్, దీన్ని ఉపమానమైన అక్షరార్థము అని అంటారు. నా శరీరము నిజమైన ఆహారము అని అన్నాడు యేసుప్రభు. పోలిక అది. నా శరీరం నిజమైన ఆహారం అంటే పోయి మాంసాన్ని కొరుకుతామా? యేసుప్రభుని కొరకడమా? ఓ, అంటే నేను మీ కొరకు చనిపోతున్నాను కదా, మీరు నన్ను నమ్మినట్లయితే మీకు నిత్య జీవం వస్తుంది. అట్లా పోలుస్తూ మాట్లాడుతున్నాడు యోహాను సువార్తలో. అదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు యేసుప్రభు? మాకు అర్థమైతలేదు. ఇది చాలా కఠినమైన బోధ ఉంది. మీరు నిశ్చయంగా మనిషి కుమారుణ్ణి తిని ఆయన రక్తం తాగందే మీకు నిత్య జీవం గలదు ఉండదు అని అన్నాడు యేసుప్రభు. అంటే ఆయనకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు యూదులకి. ఏంటి మేము యేసుప్రభు నిజంగా తినాలనా? ఆయన రక్తం నిజంగా తీసుకోవాలనా? లేదు, ఆయన మరణాన్ని గురించి చెప్తున్నాడు. కింది వచనాలు చదివితే అక్కడ అర్థమవుతుంది. ఉపమానమైన అక్షరార్థం, ఉపమానం, పోలిక. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఇర్మియా 17:2 యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. వెరీ గుడ్. అంటే వాళ్ళది ఇంకా చెరిపేక లేకుండా ఉండేది. పర్మనెంట్ గా. వెరీ గుడ్ సిస్టర్, సుజాత సిస్టర్. పర్మనెంట్ అంటే వీళ్ళకి ఇంకా క్షమాపణ లేదు. యూదా చేసిన పాపము ఇజ్రాయెల్ కంటే ఇంకా తీవ్రమైనది, కాబట్టి మీకు తప్పకుండా శిక్ష వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు ఇర్మియా ద్వారా. అంటే ఇంకా అంతే, మీ ఇది నోట్ చేయబడ్డది, ఇనుప గంటంతో రాయబడ్డది ఇంకా క్లియర్ గా. చాలా మంది ఏదైనా గిఫ్ట్స్ కొంటే, అదేంటి స్టీల్ కొంటే పేరు రాస్తారు కదా స్టీల్ మీద. అవునండి, ఇంత బాగుంది కదండి ఇల్లస్ట్రేషన్. స్టీల్ మీద రాసినప్పుడు స్టీల్ తీసేస్తారా అండి? పోతుందా అండి? అది ఎన్ని సంవత్సరాలు పడినా ఇదిగో వీళ్ళు ఇచ్చారండి, వాళ్ళు ఇచ్చారండి అని దాని మీద పేరు ఉంటది. వీళ్ళు పెట్టారండి అని అప్పుడప్పుడు చూడొచ్చు మనం. సంతోషం కలుగుతుంది మనం. అట్లా ఇనుప గంటముతో అంటే ఖచ్చితముగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఓకే, రైట్. సో కాబట్టి ఇది మొట్టమొదటిది. ఓకే, ప్రార్థన చేసి క్లోజ్ చేయండి బ్రదర్. ఎస్. సో కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం తీసుకొని మళ్ళీ ఇవన్నీ నియమాలు అన్నిటిని మీరు టైం తీసుకొని మీరు చదవండి. సో అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి. అక్షరార్థంగా వ్యాఖ్యానించడం అనేది మొదటి నియమము. నెక్స్ట్ క్లాసెస్ లో నెక్స్ట్ నియమాలు మనము నేర్చుకుంటాము. అండ్ లాస్ట్ పాయింట్ మీరు ఇక్కడ చూస్తే 51 పేజ్ లో మీరు చూసినట్లయితే ట్రై టు ఫస్ట్ అండర్స్టాండ్ స్క్రిప్చర్ యాజ్ ఇట్ వాస్ రిటర్న్ అండ్ ఇన్ ద సేమ్ వే ది ఒరిజినల్ రీడర్స్ వుడ్ హావ్ అండర్స్టూడ్. మొట్టమొదటిగా పాఠకులు రాసిన వాళ్ళు, ఆదిమ పాఠకులు ఏ రీతిగా అర్థం చేసుకునవచ్చునో అలాగనే ప్రథముగా లేఖనము రాయబడిన తీరుగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికోసమే ఈ నియమాలు. ఓకే. సో 40 పేజీ నుంచి 50 పేజీ వరకు మీకు అసైన్మెంట్. అందరు టైం తీసుకోండి. అందరు టైం తీసుకొని మీరు చదవండి. ఆంటీ ఇంకెవరన్నా ప్రార్థన చేస్తే మంచిది. ఎవరన్నా ఒకరు మీరు చెప్పండి. శాంతి కుమార్ ఆంటీ చెప్తారు. ఇంకెవరన్నా ప్రార్థన చేయండి. ఓకే, మేబీ సౌభాగ్య ఆంటీ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల సర్వశక్తి మంత్రులైన ప్రభా, నీ పాదాలకు స్తుతి స్తోత్రములు నాయన. మేమే పాటి వారం ప్రభా, ఈ యొక్క జూమ్ కార్యక్రమం ప్రభా, మరి నువ్వు మా కొరకు నాయన ఎంత అద్భుతంగా చేసినావు తండ్రి. మేము ఎవరింట్లో వాళ్ళు ఉన్నా కూడా ప్రభా, నీ ప్రేమ నాయన, నీ కృప ఎంత గొప్పది ప్రభా. మేము ఇలాగ నేర్చుకుంటున్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం ప్రతి ఒక్కరినైనా దృష్టించి ప్రభా, మాకు తెలియని విషయాలు దేవా మరి నీ దాసుని ద్వారా మాకు బయలుపరుస్తున్నాం. మేము చదువుతుంటాం కానీ నాయన ఇలా మాట్లాడేది మాకు తెలియదు ప్రభా. ఏది తెలియాలో నాయన నీకు తెలుసును. కాబట్టి ప్రభా, ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నాయన మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి తండ్రిని వందనాలు చెల్లిస్తున్నాం. దీని ద్వారా నాయన మేము బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి ప్రభా. నీ తండ్రి నాయన మరి బైబిల్లో ఉన్నటువంటి నాయన అధికారాన్ని నాయన మేము సంపూర్ణంగా పొందగలుగున్నట్లు, ఇంకా నాయన అనేక విషయాలు తెలుసుకునగలంట్లు మా యొక్క నాయన మరి ఈ యొక్క సాతాన్ యొక్క కుయుక్తి తంత్రాలు మాలో ఇంకా ఏమేమి నాయన మేము దాన్ని తెలియకుండా ఉంటున్నామేమో వాటన్నిటి నుండి ఛేదించుకొని నాయన ఈ వాక్యం దూసుకొని వెళ్ళగలిగినట్లు దేవాన్ని కృప చూపమని మాకు వెల్లడిపరచమని ప్రభా. ఇంకా నాయన వెలుగులోనికి నాయన ఇంకా మేము దూసుకొని రాగలిగినట్లు దేవాన్ని కృప చూపమని, మాకు అంతా తెలుసు అనే మాటలు నాయన మా పట్ల ఏమాత్రం నాయన మేము అనుకోకుండా ప్రభా, ఇది నాయన తెలుసుకునే కొద్దీ నాయన ఎంత తెలుసుకున్నా తక్కువనే అనే సత్యాన్ని మేము తెలుసుకుంటూ సహాయం చేయమని తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డ మీద నాయన రక్తం పెట్టి దీవించి ఆశీర్వదించమని, నెక్స్ట్ సాటర్డేకి నాయన మేము అందరం మరలా కలుసుకున్నట్టు నాయన నీవే అన్ని అవకాశాలు తండ్రి కల్పించి నీ నామమునకి మహిమ తెచ్చుకున్నామని మాకు చెప్తున్నా. నీ దాసుని నాయన బహుగా దీవించి వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ నామమునకి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని
నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల దివ్యనామం బట్టి స్తుతించి ఆరాధించి ఘనపరిచి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ ప్రైజ్ యూ. ద లార్డ్. థ్యాంక్ యూ అందరికి. ప్రైజ్ ది లార్డ్.